హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు మాయావి. ఈ కథను రచించిన వారు కిరణ్ కుమారి గారు. వీపున ధబీమని ఓ పిడుగుద్దు పడేసరికి దీర్ఘనాసిక, అమ్మ బాబోయ్ ఎవత్తహే, నా వీపు పచ్చడి కింద కుమ్మేసింది అన్నది కాస్త ముందుకు తూలి వీపు మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ. ఇంకెవరు? నీ పక్కనే ఉన్న నంగనాచి తుంగబుర్ర, ఆ శూర్పణకే అయి ఉంటుంది. మీ ఇద్దరికీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమండిపోతుంది కదా అన్నది ఆ గుంపులోనే ఉన్న తామ్రనేత్రి అనే మరొక రాక్షస యువతి. వెంటనే శూర్పణరేఖ వైపుకు తిరిగి, ఏమే మిడిగుడ్లదానా, ఉత్తపుణ్యానికి నన్నెందుకలా గుద్దావు అన్నది. నీ రేచీకటి మొహానికి ఒకరు చెబితే తప్ప ఏమీ తెలియదాయే, నేనే కొట్టానని రుజువేమిటే రేచీకటి అన్నది శూర్పణఖ. రుజువు కావాలా? అదుగో అటు చూడు, నీ మొగుడు వస్తున్నాడు అని రేచీకటి అనగానే, బాబోయ్ ఆ తాగుబోతు సచ్చినుడు ఇక్కడికి కూడా వస్తున్నాడా? ఇంట్లో కుళ్ళబొడిచిన ఎముకలు ఇంకా ఓ కొలికి రాలేదు, మళ్ళీ ఒళ్ళు హూనం చేయటానికే వస్తున్నాడు కాబోలు అని శూర్పణఖ తల నిక్కించి ముందుకు చూసింది. మరుక్షణము రేచీకటి పిడికిళ్ళు బిగించి శూర్పణఖ తల మీద గట్టిగా ఓ ముట్టికాయ వేసి ఏమీ ఎరగనట్లు చటుక్కుని చెయ్యి పక్కకు తీసుకున్నది. నా తల మీద ముట్టికాయ వేస్తావటే, ఎంత పొగరు నీకు అన్నది శూర్పణఖ నెత్తి రుద్దుకుంటూ. నేనే నీ నెత్తిని ముట్టానని రుజువేంటే అన్నది రేచీకటి గుడ్లు మిటకరిస్తూ. రేచీకటి మాటలకి అక్కడ ఉన్న రాక్షస యువతులంతా బిగ్గరగా నవ్వారు. రుజువు కావాలా? ఇదిగో చూపిస్తాను అని శూర్పణఖ లేచి రేచీకటి జుట్టు దొరకబుచ్చుకొని వీపు మీద ఒక దెబ్బ వేసింది. నన్ను మళ్ళీ కొడతావటే, చూడు నీ పని చెబుతాను అని రేచీకటి కూడా శూర్పణఖ జుట్టు పట్టుకొని తల మీద మరొక ముట్టికాయ వేసింది గట్టిగా. రాక్షస యువతులు వినోదం చూస్తున్నారు. రేచీకటికి శూర్పణఖకు సికపట్ల యుద్ధము, ముష్టి యుద్ధము ప్రారంభమైంది. వాళ్ళిద్దరూ ఆ గుంపు పక్కకు వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ క్రింద పడి మీద పడి పొర్లుకుంటూ అలా పోట్లాడుకుంటూ ఉండగానే ఆ గుంపులోని రాక్షస యువతులు ఒక్కొక్కరే వీపు మీద చేతులేసి రుద్దుకుంటూ లేవసాగారు. బాబోయ్ నా వీపు మీద కూడా ఎవరో గుద్దుతున్నారే అన్నది ఓ రాక్షస యువతి. నిజంగానా? నా వీపు మీద కూడా పిడుగుద్దు పడిందే అన్నది వేరొక రాక్షస యువతి. అంతవరకు ఓ చెట్టు క్రింద తలవాల్చుకొని కూర్చొని ఉన్న ఓ అందాల యువతి రాక్షస యువతులు పోట్లాడ ప్రారంభించినప్పటి నుంచి వాళ్ళనే చూస్తూ ఉండిపోయింది. క్రమంగా ఆ యువతుల పెడబొబ్బలు ఎక్కువ కాసాగాయి. ఒక్కొక్కరే తమ వీపుల మీద పడుతున్న దెబ్బలకు తాళలేక గంతులు వేయటం ప్రారంభించారు. ఓ రాక్షస యువతి క్రిందపడి పొర్లుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్న రేచీకటిని శూర్పణఖను చూస్తూ, ఓసే దిక్కుమాలిన కుక్కలారా, ఇప్పుడు మా మీద కూడా పిడిగుద్దులు పడుతున్నాయి. ఇది ఎవరో అదృశ్యంగా ఉండి చేస్తున్న పనిలా ఉన్నది. మీలో మీరు తగువులాడుకోకుండా ఇలా రండి అని బిగ్గరగా అరిచింది. క్రిందపడి కొట్టుకుంటున్న రేచీకటి శూర్పణఖ ఆ మాటలు విని ఒకరి మొహాలొకరు చూసుకొని తెల్లబోతూ లేచారు. శూర్పణఖ, మొదట నా వీపు మీద పడిన పిడిగుద్దుకి రెండవసారి నువ్వు కొట్టిన దెబ్బకు చాలా తేడా కనిపించింది. అప్పుడే అనుమానం వచ్చింది మొదట నువ్వు కొట్టలేదేమోనని అన్నది రేచీకటి. అఘోరించావులే, అలా వెళ్ళి అసలు సంగతి ఏంటో తేల్చుకుందాం పదా అన్నది శూర్పణఖ. వెంటనే ఆ రాక్షస యువతులిద్దరూ పెడబొబ్బులు పెడుతూ గంతులు వేస్తున్న రాక్షస యువతుల దగ్గరికి వచ్చి తమ వీపుల మీద కూడా ఒకేసారి పిడిగుద్దుల వర్షం కురవటంతో గంతులేస్తూ, బాబోయ్ మాంత్రిక చక్రవర్తి అయిన మన గురువుగారి నివాసానికి ఎవరో మాయావి వచ్చినట్లున్నది. త్వరగా వెళ్ళి ఈ విషయం గురువుగారికి చెబుదాం పదండహే అని వీపు రుద్దుకుంటూ శూర్పణఖ అక్కడి నుంచి పరుగు లంకించుకున్నది. వెంటనే రేచీకటి, దీర్ఘనాసిక మొదలైన రాక్షస యువతులు కూడా అక్కడి నుంచి పారిపోవటం ప్రారంభించారు. ఇంద్రజాలంగా జరిగిన ఆ ఆకస్మిక సంఘటనకి చెట్టు క్రింద పాలరాతి వేదిక మీద కూర్చొని ఉన్న యువతి ఆశ్చర్యంతో రెప్పవేయకుండా చూడసాగింది. ఆ రాక్షస యువతులంతా అక్కడికి దగ్గరలో ఉన్న ఓ వనంలోకి వెళ్ళిపోవటం చూసి చెట్టు క్రింద యువతి చిన్నగా నిట్టూర్పు విడిచింది. రూపా, మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఆ రాక్షస యువతులు వెళ్ళి మాంత్రికుడికి చెప్పి వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చేలోగానే మనం వెళ్ళిపోవాలి. ఇలా ఈ నాగమల్లి పొద దగ్గరికి రా అన్న మాటలు వినిపించడంతో
ఆ యువతి ఆ స్వరాన్ని గుర్తించి ఆనందాశ్చర్యాలతో ఓలలాడుతూ దిగ్గున లేచి, ఆ రాజసింహ, ఇక్కడికి ఎలా వచ్చావు? ఏమిటి అదృశ్య రూపము అన్నది. అవన్నీ తర్వాత చెబుతాను. ప్రస్తుతం నేను ఒకానొక దివ్యశక్తి సహకారంతో అదృశ్యుడిగా ఉన్నాను. ఇప్పుడు ఈ నాగమల్లి పొదను నా దివ్యశక్తి ఆవరించి ఉన్నది. నువ్వు త్వరగా వచ్చి ఈ నాగమల్లి పొద మధ్య కూర్చో. మనం తక్షణము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నది అంతకుముందు వినిపించిన కంఠస్వరం. ఆ యువతి వెనక ముందులు ఆలోచించకుండా ఆ పాలరాతి వేదిక మీద నుంచి గబగబా నడిచి నాగమల్లి పొద మధ్యకు చేరుకున్నది. కూర్చో రూపా అన్నది ఆ స్వరం. వెంటనే రూప ఆ నాగమల్లి పొద మీద కూర్చున్నది. మరుక్షణము ఆ నాగమల్లి పొద అక్కడి నుంచి కదిలి రివ్వున పైకి లేచింది. దాదాపు మేఘమండలం దాకా పైకి లేచిన ఆ మల్లి పొద అక్కడి నుంచి శరవేగంతో దక్షిణ దిశగా ముందుకు ప్రయాణించడం ప్రారంభించింది. రాజసింహ, ఇప్పుడు చెప్పు, నువ్వు ఈ వింత శక్తులు ఎలా సంపాదించుకున్నావు? నన్ను చెరబట్టి తీసుకుని వెళ్ళిన మాంత్రికుడి నివాసం ఎలా కొనుక్కున్నావు? ఇన్ని దీవులు, అడవులు, కొండలు, సముద్రాలు దాటి వచ్చి ఇక నన్ను ఆ మాంత్రికుడి బారి నుంచి ఎవ్వరూ కాపాడలేరనుకున్నాను. నువ్వు భలే సాహసం చేశావే అన్నది రూపసుందరి మల్లిపొదలో కూర్చుని క్రిందికి చూస్తూ. అప్పుడు ఆ మల్లిపొద ఓ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నది. మనసుంటే మార్గాలెన్నో ఉంటాయి రూపా. నీకోసము అహర్నిశలు పిచ్చివాడిలా కలవరిస్తూ గడిపాననుకో. చివరికి ఒక సిద్ధేంద్ర యోగుడు నన్ను కనికరించి నాకు కొన్ని దివ్యశక్తుల్ని ప్రసాదించాడు. వాటి మహిమ వలనే నిన్ను మాంత్రికుడు తీసుకువెళ్ళి ఉంచిన చోటు తెలుసుకొని అక్కడికి రాగలిగినాను. యుక్తిని ప్రదర్శించి నీకు కాపలాగా ఉండే రాక్షస యువతులని అక్కడి నుంచి తరిమేసి ఇలా నేను తీసుకురాగలిగాను అని వినిపించింది శూన్యం నుంచి. ఇంకా అదృశ్య రూపమెందుకు? నీ సుందర మనోహర రూపాన్ని చూసి ఎంతకాలమూ అయింది. నీ నిజరూపం ధరించి నా పక్కకి వచ్చి కూర్చో రాజా అన్నది రూపసుందరి. నేను నీకు కనిపించటానికి ఇంకా కొంత వ్యవధి ఉన్నది రూపా. ఎందుకు వ్యవధి? ప్రస్తుతము నా శక్తితో పాటు నేను కూడా ఈ నాగమల్లి పొదను ఆవహించి ఉన్నాను. నా నిజరూపాన్ని ధరిస్తే మనమిద్దరము ఈ అగాధ సముద్రం పాలైతాము. అందువలన మనం మాంత్రికుడి నివాసానికి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఓ మనోహర ప్రదేశంలో నా నిజరూపాన్ని చూపిస్తాను అని వినిపించింది ఆ అదృశ్య కంఠస్వరం నుంచి. రాజా, నన్ను మాంత్రికుడు తన మాయాజాలంతో తీసుకుని వెళ్ళిన సంగతి మా నాన్నగారికి తెలిసిందా అని ప్రశ్నించింది రూప. మీ నాన్నగారికా? ఏం అలా తటపటాయిస్తున్నావే? నా చెలికత్తలు అప్పుడే వెళ్ళి చెప్పి ఉంటారే. వాళ్ళు చెప్పనిదే నీకైనా ఆ మాంత్రికుడే ఎత్తుకుపోయినట్లు ఎలా తెలుస్తుంది? అవునవును, చెలికత్తలే చెప్పారు. మీ నాన్నగారికి ధైర్యం చెప్పి నేను బయలుదేరి వచ్చాను. ఏమిటి? నీ మాటలు నమ్మశక్యం కాకుండా ఆశ్చర్యంగా ఉన్నాయే. నువ్వు మా నాన్నగారికి చెప్పి వచ్చావా అన్నది రూప. ఎందుకు చెప్పకూడదు? రహస్యంగా రావాల్సిన అవసరం ఏమున్నది అన్నది అదృశ్య కంఠస్వరం. నువ్వు మా నాన్నగారి ఎదుటపడటము ఎంత ప్రమాదకరమో లోగడ ఓ మారు అనుభవమైందిగా. ఏమనుభవం? అప్పుడే మర్చిపోయావన్నమాట. అంతఃపురంలోకి ప్రవేశించి నన్ను చూడటానికి ముందు సాహసంతో నా శయన మందిరంలోకి నువ్వు రాగానే మా భటులు నిన్ను పట్టుకొని మా నాన్నగారి ముందు నెట్టినప్పుడు ప్రథమ అపరాధాన్ని క్షమిస్తూ ఆయన అప్పటికి విడిచిపెడుతూ ఇక మళ్ళీ మా మందిరం వైపు గాని మా పుత్రిక వైపు గాని కన్నెత్తి చూస్తే తల తీయించి వేస్తానని హెచ్చరించి పంపలేదు. ఇది జ్ఞాపకం లేకుండా పోయిందన్నమాట. ఓ అదా, ఈ సంతోష సమయంలో జ్ఞాపకం లేకుండా పోయింది రూపా. సంతోషానికి దానికి సంబంధం ఏముంది? అది సరే, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికేమిటి? నా నివాసానికి. నీ నివాసమా? అవును. ఆ పూరి గుడిసె ఉన్నది మా తోటలోనే కదా. నేను అక్కడ ఉండటం ఎలా కుదురుతుంది? ప్రేమ అనేది ఉంటే ఎన్నైనా కుదురుతాయి. నేను నిన్ను చూడాలని ప్రాణానికి తెగించి నీ మందిరానికి వచ్చి అవమానం పాలు కాలేదు. బాగుంది నీ వరస. అలా తొందరపాటు చర్యల వలన అవమానాలు పొందటము, వియోగ దుఃఖాలు అనుభవించడం తప్ప మరే ప్రయోజనము ఉండదని గతంలోని అనుభవం గుర్తు చేయటం లేదా? నా మాట విని నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు ఎలాగూ మా నాన్నగారికి చెప్పే బయలుదేరి వచ్చానంటున్నావు కదా. సరాసరి మా రాజమందిరానికే తీసుకొని వెళ్ళు.
నన్ను మాంత్రికుడు బారి నుంచి రక్షించి తీసుకుని వచ్చినందుకు మెచ్చుకొని మా నాన్నగారే మన వివాహానికి ఏర్పాట్లు చేస్తారు. సరే, అలాగే చేస్తాను రూపా. ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ పరిసర ప్రాంతము దద్దరిల్లిపోయేటట్లు ఓ వికృత కంఠస్వరము గంభీర భయంకర గర్జనలు చేయగా రూపసుందరి ఉలిక్కిపడి తల పైకెత్తి నలువైపులా కలియజూడసాగింది. రాజసింహ, ఇలా తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు ఆలోచిస్తూ కృషించిపోతావురా? చేయగలిగింది చేయకపోతే విచారించాలి గాని చెయ్యలేని దానిని గురించి ఆలోచిస్తూ విచారిస్తే ప్రయోజనం ఏముంటుంది? నా మాట విని కాస్త ఎంగిలిపడి బాబు అన్నది రాజమ్మ అన్నం గిన్నెను రాజసింహుడు ముందు ఉంచుతూ. రాజసింహుడు మౌనంగా ఆ గిన్నెను పక్కన ఉంచాడు. బాబు, నా మాట విను నాయనా. ఇలా అయితే ఏ క్షణంలోనైనా నీ ముసలి తల్లి గుండె ఆగి మరణిస్తుంది. నా కోసమైనా 2 మెతుకులు తినరా అని బ్రతిమలాడసాగింది రాజమ్మ. కానీ రాజసింహుడు ససేమిరా అన్నం ముట్టుకోలేదు, తల్లివైపు చూడలేదు. అప్పటికి దాదాపు 20 రోజుల నుంచి అతడు అలాగే తల్లి చేత బ్రతిమలాడించుకుంటున్నాడు గాని ఆహారం ముట్టుకోవటం లేదు. సరే, నీ పట్టుదల నీదే అయితే ఇక నుంచి నేను కూడా నీలాగే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. నువ్వు ఎంగిలిపడేదాకా నేను ఆహారం గాని మంచినీళ్లు గాని ముట్టుకుంటే నీ మీద ఒట్టు అన్నది రాజమ్మ రాజసింహుడు పక్కనే ఉన్న పీట మీద కూర్చుంటూ. ఆ మాటలతో రాజసింహుడు తలెత్తి దీనంగా తల్లికేసి చూశాడు. అమ్మా, అలా అనవద్దమ్మా. ప్రస్తుతం నా మనసు బాగాలేదు. రాకుమార్ని కలుసుకునేదాకా నాకు నిద్రాహారాల మీద ధ్యాస లేదు అన్నాడు రాజసింహుడు. ఆ సమయంలో అద్గది విషయమంటే రాకుమార్ని వెతికి తీసుకురావాలన్న ధ్యాస ఉండాలి గాని నిద్రాహారాలు లేకపోతే ఎలాగయ్యా బాబు అంటూ ఆ గుడిసె లోపలికి వచ్చాడు హనుమంతు. ఒరే హనుమా, నిన్నటి నుంచి నీవెక్కడికి చచ్చావురా? మొహం అలా పీక్కుపోయిందేంటి? నువ్వు కూడా ఏ పిచ్చిలోనైనా పడి తిండి తెప్పులు మానేశావా అన్నది రాజమ్మ. అబ్బే, తిండి తెప్పులు మానేసేంతటి పిచ్చి పనులు నేనేమీ చేయను పెద్దమ్మా. మన దృష్టిలో అన్నము పరబ్రహ్మ స్వరూపము అన్నాడు హనుమంతు. అదేదో వీడికి కూడా చెప్పి కాస్త ముద్ద కడుపులోకి పోయేటట్లు చూడు. ఇలా తిండి తెప్పులు లేకుండా కడుపు మార్చుకొని మొహం వేలాడేసుకుని కూర్చుని ఉంటే నేను ఇంట్లో ఉండేది లేదు. ఇదిగో ఈ మెతుకులు తినిపించు, నాకు అవతల బోలెడు పని ఉన్నది అని చెప్పి రాజమ్మ అక్కడి నుంచి పెరట్లోకి వెళ్ళిపోయింది. ఏ దొంగ, రాకుమారి కోసము ఇంతగా బెంగపెట్టుకున్నావా? నేనో మార్గం కనిపెట్టి వచ్చానులేవయ్యా అన్నాడు హనుమంతు రాజసింహుడి వీపు మీద నెమ్మదిగా తడుతూ. మార్గం కనిపెట్టి వచ్చావా? అదేంటో చెప్పరా హనుమంతు. రాకుమార్ని చూసేదాకా నా మనసులో లేదంటే నమ్ము అన్నాడు రాజసింహుడు హనుమంతు వైపు ఆశగా చూస్తూ. నాకు తెలుసులేవయ్యా నీ రోగం. దానికి మందు తయారు చేసి ఉంచానుగా, త్వరగా కంచం ఖాళీ చెయ్యి అన్నాడు హనుమంతు. రాజసింహుడు తల అడ్డంగా ఊగిస్తూ, ఊహు, రాకుమారి కంటపడేదాకా నేను ఆహారం ముట్టుకోను అన్నాడు. అయితే రాకుమారి నీ కంటపడదు పో. అదేంట్రా, ఇప్పుడేగా అన్నావు రాకుమారిని వెతకటానికి మార్గం కనిపెట్టి వచ్చానని, నా రోగానికి మందు తయారు చేసి ఉంచానని. అసలే పుట్టెడు చికాకుతో ఉన్న నాతో అబద్ధాలాడి మరింత చిర్రెత్తికిస్తే నీ వీపు బద్దలు కొడతాను. తిక్కరేగితే నేనసలు మంచోడ్నే కాను అన్నాడు రాజసింహుడు నొసలు చిట్లిస్తూ. నాకు తెలుసులేవయ్యా బాబు, ముందు నేను చెప్పినట్లు వింటే తర్వాత రాజకుమారి దగ్గరకు పంపించే ఏర్పాటు చేస్తాను అన్నాడు హనుమంతు. ఏంటో చెప్పు. ముందు అన్నం తిను. చెప్పాగా, రాకుమారి కనిపించేదాకా అన్నం ముట్టుకోనని. అదుగో ఆ మంకు పట్టే వద్దన్నది. అన్నం తినకపోతే ఎండిపోయిన పేగులతో నీరసించిన శరీరంతో నువ్వు రాకుమార్ని ఏం వెతుకుతావయ్యా? అమ్మ చెప్పేదాంట్లో కూడా అర్థం ఇదే. అంతేనంటావా? అంతేనయ్యా కీలకం. నువ్వేం చక్కా కడుపు నిండా భోంచేసి చిరునవ్వుతో కళకళలాడుతూ అలా తోటలోకి నాతో పాటు నడు. నీకో పరమరహస్యం చెప్పి రాకుమార్తె దగ్గరికి వెళ్ళటానికి మార్గం చూపిస్తాను. ఒరే హనుమంతు, ఆశ పెట్టి మొండి చెయ్యి చూపించావంటే నీ మక్కలు ఇరగదంతా. నీ మాట మీద నమ్మకంతో మనసు మార్చుకొని అన్నం ముట్టుకుంటున్నా అని రాజసింహుడు అన్నం ముందుకు లాక్కొని 4 ముద్దలతో ఖాళీ చేశాడు. అద్గది విషయమంటే
అని హనుమంతు అమ్మా రాజమ్మ తల్లి అని గట్టిగా కేక వేశాడు. ఏమొచ్చిందిరా అలా గావు కేకలేస్తున్నావు అని గొనుక్కుంటూ రాజమ్మ అక్కడికి వచ్చింది. సుపుత్రుడు గిన్నె ఖాళీ చేశాడు. కుండేలా పట్టరావమ్మా తల్లి అన్నాడు హనుమంతు. రాజమ్మ రాజసింహుడి ముందున్న ఖాళీ గిన్నెను చూస్తూ మా నాయనే ఎంత ఆకలితో ఉన్నావురా బాబు, ఇలా కడుపు నిండా తింటావని తెలిస్తే బూరెలు గారెలు చేసి పెట్టనట్రా నా తండ్రి అన్నది సంతోషంతో. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది పెద్దమ్మా, వాటితో పాటు పులిహోర దద్దోజనం కూడా చేసి త్వరగా పట్రా, ఇద్దరము సుష్టుగా భోంచేసేస్తాము అన్నాడు హనుమంతు. అలాగే చేస్తాను, కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి అని రాజమ్మ పరమానందంతో లోపలికి వెళ్ళిపోయింది. రాజమ్మ వెళ్ళగానే రాజసింహుడు హనుమంతు రెక్కపుచ్చుకొని తన ముందుకు లాగాడు. ఒరేయ్ తిండిబోతు వెధవా, నువ్వు నాతో చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేమిటి అని చెయ్యి పైకెత్తాడు. హనుమంతు రాజసింహుడు ముందు కొంకర్లు పోతూ ఏం చెప్పాను, ఏం చేశాను అన్నాడు వంకర టెంకరగా ఉన్న పళ్ళు పెదాల ముందుకు పొడుచుకుని వస్తూ ఉండగా వగరుస్తూ. అన్నం తినగానే అలా తోటలోకి వెళితే ఏదో చెప్పి అఘోరిస్తానని ఇలా తీరిగ్గా కూర్చొని తిండి మీద దండయాత్ర చేస్తున్నావా అన్నాడు రాజసింహుడు. వెంటనే హనుమంతు రాజసింహుడి ముందు టీవీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అదా, అమ్మ చేతి కమ్మని వంటకాలు కడుపు నిండా తిని ఆ తర్వాత మనం ఏమేం చేయబోతామో చూస్తూ ఉండవయ్యా శిష్య పరమాణువా అన్నాడు హనుమంతు. ఓరి చవటన్నర చవట, నువ్వు నాకు గురువు, నేను నీకు శిష్యుణ్ణా అన్నాడు రాజసింహుడు. అవును, ప్రస్తుతానికి అంటే ఈ పరమహంస పరివ్రాజకుడు ఇక కొద్దిసేపట్లో రాజమందిరంలో ఈ శిష్యుడితో కలిసి మహారాజును సందర్శించబోతున్నాడు అన్నాడు హనుమంతు గంభీరంగా మొహం పెట్టి. ఒరే హనుమంతు, ఏమిట్రా ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా వాగుతున్నావు, నీకేమైనా మతిగాని స్వాధీనం తప్పిందా ఏం అన్నాడు రాజసింహుడు. లేదు శిష్య, మన గతి సరిగ్గా ఉండటానికే ప్రయత్నిస్తున్నాను. మతి తప్పేది మనకి కాదు, నిన్ను ఈ స్థితికి తెచ్చిన వాడికి. నేను చెప్పిన వాటికి ఒకదానికొకటి సంబంధం ఉన్నది లేనిది ఆ తర్వాత గాని నీకు తెలియదులే అన్నాడు హనుమంతు. ఇంతలో లోపల నుంచి ఒరే హనుమంతు అన్న రాజమ్మ కేక వినిపించడంతో ఏం పెద్దమ్మా అన్నీ సిద్ధమయ్యాయా అన్నాడు హనుమంతు ఆత్రంతో. నీ పిండాకుడు ఇంకా మొదలే పెట్టలేదు, ఇలా వచ్చి కాస్త పిండి రుబ్బటంలో సాయం చేయరా అన్నది రాజమ్మ. ఇదిగో వస్తున్నా అని హనుమంతు అక్కడి నుంచి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. రాజసింహుడు అంతకుముందు ఒకసారి తన చిటికెన వ్రేలికి రాకుమారి తొడిగిన అంగుళీయకాన్ని చూస్తూ రూపా ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అని విచార కంఠస్వరంతో అన్నాడు. రూపా, మనల్ని ఆ మాంత్రికుడు అనుచరుడెవడో వెంబడిస్తున్నాడు, ఆ అట్టహాసాలు వాడివే, నువ్వు భయపడకుండా అలాగే జాగ్రత్తగా కూర్చొని ఉండు, నేను వాడి భరతం పడతాను అన్న రాజసింహుడు మాటలు విన్నది రూపసుందరి. అంతకుముందు తాను నాగమల్లి పొదను ఆవహించినందువలనే అది అలా ఆకాశంలో ప్రయాణిస్తున్నదని, తాను నిజరూపం ధరించలేనని చెప్పాడు రాజసింహుడు. ఇప్పుడు తమను వెంబడించి వస్తున్న మాంత్రికుడు అనుచరుడైన రాక్షసుణ్ణి రాజసింహుడు ఎలా ఎదుర్కొంటాడు? పొదరింటిని ఆవహించి ఉన్న అతడు ఏ రూపంతో రాక్షసుడి మీద తలబడతాడు? అలా అయితే ఈ పొదరిల్లు ఈ సముద్ర మధ్యంలో ఎలా నిలుస్తుంది? ఏమిటో గాని అంతా అయోమయంగా ఉన్నది. ఏమైతేనేం రాక్షసుణ్ణి సంహరించి రాజసింహుడు తనను సురక్షితంగా తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకుని వెళ్ళగలిగితే చాలు. అయినా మొండి ధైర్యంతో సాహసాలు చేయటం తప్ప మరేమీ తెలియని తన రాజా ఇలాంటి మంత్రతంత్రాలను ఎదుర్కోగలిగిన ప్రజ్ఞాపాఠవాలని ఎలా సంపాదించుకున్నాడో అర్థం కావటం లేదు. అడిగితే అన్ని వివరాలు తర్వాత చెబుతానన్నాడు. రాజకుమారి అలా ఏదేదో ఆలోచిస్తూ ఉండగానే అంతవరకు భయంకర వికృత గర్జనలు చేస్తున్న కంఠస్వరం నుంచి ఓరి మాయావి, మా గురువుగారిని మోసం చేసి ఉజ్జయిని రాజపుత్రికను మా బారి నుంచి తీసుకెళ్లటము నీ తరం అనే భావించావా? ఒక్క పిడిగుద్దుతో నిన్ను ఈ సముద్రం పాలు చేసి రాజపుత్రిని తిరిగి తీసుకుని వెళ్ళటానికే నేను వచ్చాను. ఇదిగో నేను నా నిజరూపంతో బయటపడుతున్నాను. నువ్వు కూడా నీ నిజరూపంతో బయలుపడి గుండె ధైర్యం ఉంటే నాతో పోరాడు, లేదా తోక ముడుచుకొని ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించు. ఈ తప్పు కాచి నిన్ను వదిలిపెట్టి
రాజపుత్రికను తీసుకొని మా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతాను అన్న మాటలు పొదరింటి పక్క నుంచి వినిపించాయి. ఆ మాటలు విన్న రాజకుమారి, రాజా, వాడెవడో నిన్ను మాయావి అని పిలుస్తున్నాడేమిటి అన్నది. రూపా, వాళ్లకు మంత్రాలు, తంత్రాలు, మాయలు తప్ప దివ్యశక్తుల ప్రభావం తెలీదు. అందువలన సిద్ధ యోగేంద్రుడు నాకు అనుగ్రహించిన దివ్యశక్తులని వాడు మంత్రాలు, మాయలు అనుకొని అలా అంటున్నాడు. వీడి గురువైన మాంత్రికుడు మాయాదర్పణంలో మన ఆచూకీ తెలుసుకుని వీడిని మన మీదకి ఇలా పంపించి ఉంటాడు. నువ్వు కంగారు పడకు, వీడిని హతమార్చడం ఎలాగో నాకు బాగా తెలుసు అని వినిపించింది రాజసింహుడి కంఠస్వరం నుంచి. వెంటనే రూపసుందరికి ఆ నాగమల్లి పొదను అనుసరించి సమాన వేగంతో మేఘాలని ఒరుసుకుంటూ వస్తున్న ఓ విచిత్ర భయంకర రూపుడు కనిపించాడు. ఆ వ్యక్తి దాదాపు ఓ తాటి చెట్టంత పొడవు శరీరం కలిగి ఉన్నాడు. పొడవుకు తగ్గ లావుగా ఉన్నాడు. వాడి నెత్తిన వాడి అయిన ఓ పెద్ద కొమ్ము ఉన్నది. కళ్ళు రెండు ఎర్రగా అగ్నిగుండాల్లా ఉన్నాయి. నోటికి ఇరువైపులా తెల్లని కూరలు తళతళలాడుతున్నాయి. చిన్న చిన్న కత్తుల్లా శరీరం మీద అక్కడక్కడ రోమాలు నిక్కుబొడుచుకొని ఉన్నాయి. ఆ భయంకర స్వరూపుని చూడగానే రూపసుందరికి గుండె ఆగిపోయినంత పనైంది. వాడిని ఎదుర్కొని రాజసింహుడు ఎలా విజయం సాధిస్తాడోనన్న ఆందోళనతో అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ భీకరాకారుడు అలా నాగమల్లి పొదను అనుసరిస్తూ వచ్చి చేతిని ముందుకు సాచాడు. ఆ చెయ్యి పొద మధ్యలో కూర్చొని ఉన్న రూపసుందరిని సమీపానికి వచ్చింది. వాడి చేతికి చిక్కుతానేమోనన్న భయంతో రూపసుందరి కెవ్వున కేకవేసింది. మరుక్షణము ఆ భీకరాకారుడి వెనక ఇంచుమించు అంతే ఆకారం కలిగి ఉన్న మరొక భీకరాకారుడు ఆవిర్భవించాడు. ఆ ఆకారుడి శరీరము ఎర్రగా రక్తవర్ణంతో ఉన్నది. తల మీద వాడి అయిన 2 కొమ్ములున్నాయి. కళ్ళ నుంచి అతడికి కూడా అగ్నికణాలు చిమ్ముతున్నాయి. మెడ చుట్టూ చేతులు పెనవేసి తన ముందు వెళుతున్న భీకరాకారుణ్ణి అతడి వెనక్కి గట్టిగా లాగాడు. ఈ రెండవ ఆకారాన్ని చూడగానే రూపసుందరి మనసు కాస్త ఊరట చెందింది. శరవేగంతో ముందుకు వెళుతున్న నాగమల్లి పొద వెనక ఒకరినొకరు కొట్టుకుంటూ, రక్కుకుంటూ, కొరుక్కుంటూ వస్తున్న భీకరాకారులిద్దరినీ చూస్తూ రూపసుందరి అలాగే కూర్చుండిపోయింది. రాజమందిరంలో ఎవరి మొహాన కళాకాంతులు లేవు. అప్పటికి 20 రోజుల క్రిందట రాకుమారి ఉద్యానవనంలో చెలికత్తెలతో విహరిస్తూ ఉండగా హఠాత్తుగా అక్కడికి ఒక మాంత్రికుడు వచ్చి ఆమెను మాయం చేసుకుని వెళ్ళాడని తెలియగానే రాజదంపతులు దుఃఖంతో ఆమెను వెతికించడానికి ఎంతోమంది తమ భటుల్ని పంపించారు. మంత్రి మొదలైన రాజోద్యోగుల దగ్గర నుంచి సామాన్య పౌరుడి దాకా ఉజ్జయిని నగరవాసులంతా విచారంలో మునిగిపోయి ఉన్నారు. రాకుమారి వివరాలు తెలుసుకోవటానికి మంత్రి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అంజనకారులను రప్పించి అంజనం వేయించి చూశాడు. జ్యోతిష్కులను పిలిపించి ఫలితాలను అడిగాడు. దేశంలోని యోగులను ఆహ్వానించి దివ్య దృష్టితో చూసి యువరాణి గారి జాడ చెప్పమని ప్రార్థించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. రాకుమారి రూపసుందరి జాడ ఎవరూ చెప్పలేకపోయారు. తమ పుత్రికని ఆ దుష్టమాంత్రికుడు ఎక్కడ ఏ బాధలు పెడుతున్నాడోనని రాజదంపతులు అల్లాడిపోసాగారు. మహారాణి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పాన్పు మీద పడుకొని ఉన్నది. మహారాజు పాన్పు పక్కనే ఓ ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. మంత్రి కూడా అక్కడే ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇదంతా మా గ్రహాచారానికే వచ్చింది మంత్రిగారు. ఈ పుత్రికా వియోగ దుఃఖంతో ఇక మేము జీవించటం కల్లా. అనుక్షణము దహించి వేస్తున్న ఈ దుఃఖాగ్నికి మేము ఆహుతి కాక తప్పదు అన్నాడు మహారాజు విచారస్వరంతో. అలా అనకండి ప్రభు. అమ్మాయి గారు ఎప్పటికైనా క్షేమంగా మన దగ్గరకు చేరుకుంటారని నా మనస్సు నొక్కి చెబుతున్నది. తమరే ఇలా అధైర్యపడితే ఇక మహారాణి గారిని ఓదార్చేవారెవరు అన్నాడు మంత్రి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఓ భటుడు అక్కడికి వచ్చి మహారాజుకి మంత్రికి నమస్కరించి, ఎవరో పరమహంస పరివ్రాజక స్వాముల వారట, తమ శిష్యుడితో కలిసి వచ్చారు, ఏలిన వారిని చూడాలట అని విన్నవించాడు. మంత్రి మహారాజుతో, ప్రభు, ఆ స్వాముల వారెవరో తమంతా తాముగా మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. మన అమ్మాయి గారికి సంబంధించిన వివరాలేమైనా చెబుతారేమో, వెంటనే వారిని లోపలికి పిలిపించండి అన్నాడు. మహారాజు తల ఊగించి ఆ భటుడిని చూస్తూ, ఆ గురు శిష్యులని అర్హ గౌరవాలతో మా సన్ముఖానికి తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు.
ఆ భటుడు మరోమారు మహారాజుకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఆ భటుడి వెంట గడ్డము మీసాలు పెట్టుకుని కాషాయ వస్త్రాలు, రుద్రాక్ష మాలికలు, దండ కమండలాలు ధరించి గురువు వేషంలో హనుమంతుడు, శిష్యుడి వేషంలో రాజసింహుడు అక్కడికి వచ్చారు. వాళ్ళు రాగానే మహారాజు, మంత్రి తమ ఆసనాల మీద నుంచి లేచి చేతులు జోడించి నమస్కరిస్తూ దయచేయండి స్వామి అన్నారు. హనుమంతు చెయ్యెత్తి మహారాజుని, మంత్రిని దీవించాడు. ఆ ఆసనాలను అధిష్ఠించండి స్వామి అన్నాడు మహారాజు గురు శిష్యులను చూస్తూ. వెంటనే హనుమంతు ఓ ఆసనం మీద కూర్చున్నాడు. రాజసింహుడు అతని పక్కనే చేతులు కట్టుకుని కూర్చున్నాడు. మీరు కూడా కూర్చోండి మహారాజా అన్నాడు హనుమంతు చేతిలోని దండ కమండలాల్ని క్రింద ఉంచుతూ. మహారాజు, మంత్రి తమ తమ ఆసనాల మీద కూర్చున్నారు. స్వామి, తమరెవరో తెలుసుకోవచ్చునా అని అడిగాడు మంత్రి వినయంతో హనుమంతును చూస్తూ. మేము సచ్చిదానంద స్వరూపులం, పరమహంస పరివ్రాజకులం అన్నాడు హనుమంతు. ఎక్కడ నివసిస్తుంటారు? హిమాలయాలలో. ఇప్పుడు అక్కడి నుంచే ఇక్కడికి వేంచేశారా? మేము కొంతకాలం నుంచి దేశాటన చేస్తున్నాం. ఈ లోకంలో రాను రాను అరాచకాలు చెలరేగుతున్నాయి. దుష్టులు విజృంభించి శిష్టులకు హాని కలుగు చేస్తున్నారు. పాపం అధికమై పవిత్రతను అణిచివేస్తున్నది. ఈ పరిస్థితిలో మేము మా శక్తిని లోక కళ్యాణం కోసం వినియోగించాలన్న సంకల్పంతో ఇలా దేశాలు తిరుగుతూ దుఃఖితులకు, పీడితులకు మాకు చేతనైన సహాయం చేస్తూ ఉన్నాము అన్నాడు హనుమంతు. చాలా సంతోషం స్వామి. తమ బోటి మహానుభావులు మా మహారాజు గారి దగ్గరికి స్వయంగా విచ్చేయటం మా అదృష్టం అన్నాడు మంత్రి. మేం ముందే చెప్పాంగా, దుఃఖితులకు, పీడితులకు సహాయపడటానికే ఇలా పరిభ్రమిస్తూ ఉన్నామని అన్నాడు హనుమంతు. స్వామి, తమరు సంకల్ప సిద్ధులు, దివ్య జ్ఞాన సంపన్నులు. ప్రస్తుతము మా ప్రభువులకి, మా రాజ్యానికి వచ్చిన కష్టమేమిటో తమకు తెలిసే ఉంటుందనుకుంటున్నాను అన్నాడు మంత్రి. మీ రాజ్యానికి వచ్చిన కష్టమేమీ లేదు, కానీ మీ మహారాజు దంపతులకే కష్టం వచ్చింది. ఒకగానొక్క పుత్రికను పోగొట్టుకుని దుఃఖంతో అలమటిస్తున్నారు కదూ అన్నాడు హనుమంతు. చిత్తం, మా రాజపుత్రిక ఏమైందో తెలియక మేమంతా దుఃఖంలో మునిగి ఉన్నాము అన్నాడు మంత్రి. మీ రాజపుత్రిక ప్రస్తుతం ఓ మాంత్రికుడి చేత అపహరించబడింది. ఆ సంగతి మాకు కూడా తెలుసు స్వామి. ఆమె ఎక్కడున్నదో, ఎలా ఉన్నదో తెలియకనే విచారిస్తున్నాము. ఆ విషయం కనుగొని మీకందరికీ శుభం కలిగించడానికే మేము ఇలా వచ్చాం. ఈ రాత్రికి ఆత్మ సాక్షాత్కార శక్తిని ప్రసన్నం చేసుకుని మీ ప్రభుపుత్రిక వివరాలన్నీ చెబుతాము. చాలా సంతోషం స్వామి. మీరు తప్పకుండా మా యువరాణి గారి జాడ తెలుపుతారని నాకు నమ్మకం కలుగుతున్నది. మీ నమ్మకాన్ని వమ్ము చేయం మంత్రిగారు. ఒక విధంగా చెప్పాలంటే మీ రాజపుత్రికను ఎక్కడున్నా మా తపశ్శక్తితో ఆమెను తెచ్చి మీ మహారాజు దంపతులకు అప్పగించడమే మా కర్తవ్యంగా పెట్టుకున్నాం. అందుకు అవసరమైన పూజాధికాలను నిర్వర్తించడానికి మాకు ఓ ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయండి. తమరికి ఏ ఏర్పాట్లు చేయమన్నా చేతులు పట్టుకొని చేస్తాం స్వామి. మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో సెలవివ్వండి అన్నాడు మంత్రి. ఎక్కడో ఎందుకు? మీ రాజమందిరంలోనే కాళీమాతను ఉంచిన పూజా గది ఉన్నది కదా, ఆ గదిలోనే మా పూజాధికాలకు ఏర్పాట్లు చేయండి అన్నాడు హనుమంతు. ఆ మాటలకి మంత్రి ప్రశ్నార్థకంగా మహారాజు ముఖంలోకి చూశాడు. అంతకు ముందే పాన్పు మీద లేచి కూర్చొని ఆ మాటలన్నీ వింటున్న మహారాణి మంత్రి అలా తన భర్త వైపు చూడగానే, స్వాముల వారు కోరినట్లు ఆ పూజా మందిరాన్ని వారి పూజా కార్యక్రమాలకు ఏర్పాటు చేయండి స్వామి. నా బిడ్డను తెచ్చి అప్పగిస్తానంటున్నవారు సాక్షాత్తు దైవ స్వరూపులే అన్నది. మహారాజు భక్తితో హనుమంతుని చూస్తూ అలాగే స్వామి అన్నాడు. ఆకాశంలో నాగమల్లి పొదను అనుసరించి వస్తూ ఉన్న భీకరాకారులిద్దరికీ అంతకంతకు పోరాటం అధికం కాసాగింది. రూపసుందరి చాలాసేపటి నుంచి వాళ్ళిద్దరి బలాబలాలని గమనిస్తూనే ఉన్నది. ఎరుపు రంగు కలిగిన భీకరాకారుడు క్రమక్రమంగా పైచేయి అవుతూ ఉండటం గమనించి ఆమె మనసు కాస్త కుదుటపడసాగింది. మాంత్రికుడు పంపిన రాక్షసుడు రకరకాల మాయలు ప్రయోగిస్తున్నాడు, కానీ ఎరుపు వర్ణం కలిగిన భీకరాకారుడు ఎప్పటికప్పుడు ఆ మాయలకు విరుగుడు చేస్తూ అతన్ని రకరకాలుగా హింసించసాగాడు. ఉన్నట్లుండి చటుక్కున పైకి ఎగిరి మాంత్రికుడి రాక్షసుడు తనను వెతుకుతూ ఉండగా
రివ్వున వచ్చి ఏ డొక్కలోనో బలంగా తలతో ఢీకొట్టేవాడు ఎరుపు రంగు ఆకారుడు. ఆ దెబ్బతో కళ్ళు బైర్లు కమ్మి కాసేపు గింగర్లెత్తిపోతున్నంతలో మళ్ళీ మరొక చోట కాలితో తన్నేవాడు. ఆ విధంగా ఎరుపు రంగు ఆకారుడు మాంత్రికుడి రాక్షసుడిని బలహీనుణ్ణి చేసి చివరికి 2 చేతులతో మెడపట్టుకొని గట్టిగా నొక్కటం ప్రారంభించాడు. ఆ రాక్షసుడు గుడ్లు బయటికి వస్తూ ఉండగా హీనస్వరంతో మూలుగుతూ గిజగిజ తన్నుకోసాగాడు. ఎరుపు వర్ణం భీకరాకారుడు ఆ పట్టుని, ఆ అవకాశాన్ని ఎంతమాత్రమూ విడిచిపెట్టకుండా మాంత్రికుడి రాక్షసుణ్ణి అలాగే హింసిస్తూ ఉండగా కొద్దిసేపటికి ఆ రాక్షసుడి శరీరంలో చైతన్యం హరించుకుపోయింది. చల్లబడిపోయిన ఆ రాక్షసుడి శరీరంలోంచి ప్రాణవాయువులు ఎగిరిపోయాయని భావించిన ఎరుపు వర్ణం భీకరాకారుడు అతన్ని విడిచిపెట్టేశాడు. ఆ రాక్షసుడు రూపసుందరి ఆనందంతో చూస్తూ ఉండగానే క్రింద సముద్రంలో పడిపోయాడు. రాక్షసుడిని హతమార్చగానే ఎరుపు వర్ణం భీకరాకారుడు కూడా అదృశ్యుడైపోయాడు. రాజసింహ, రూపసుందరి పిలవగానే ఏం రూపా అన్న రాజసింహుడి కంఠస్వరం వినిపించింది. నువ్వు ఇటు ఈ నాగమల్లి పొదని ఆవరించి అటు మాంత్రికుడు పంపిన రాక్షసుడితో పోరాటానికి ఎరుపు వర్ణం రూపుడివిగా మార్పు చెందడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది సుమా అన్నది రూపసుందరి. ఇందులో ఆశ్చర్యమేమున్నది రూపా? యోగి పొంగవుని దివ్యశక్తులు నా దగ్గర ఉన్నాయని చెప్పానుగా, వాటి ప్రభావమే ఇదంతా అని వినిపించింది రాజసింహుడి కంఠస్వరం. లేదు, నువ్వేదో నా దగ్గర దాచుతున్నావు అన్నది రూప. అదేంటి రూపా, నేనేం దాచుతున్నాను? ఇంతకు ముందు ఒకసారి నేను నీ నిజరూపంతో వచ్చి నా దగ్గర కూర్చోమంటే ఏం చెప్పావు? ఏం చెప్పాను? నీ ఆత్మశక్తి ఈ నాగమల్లి పొదను ఆవహించి ఉన్నదని, అలాంటప్పుడు నీ రూపంతో నాకు కనిపించడం సాధ్యం కాదని, అలాంటి ప్రయత్నం ప్రమాదకరమని చెప్పావు కదా? అవును, చెప్పాను. మరి ఇప్పుడు ఆ మాంత్రికుడి రాక్షసుడితో పోరాడటానికి ఏదో ఒక ఆకారం ధరించవలసి వచ్చిందిగా. అప్పుడు కూడా ఈ నాగమల్లి పొద యథాప్రకారం ఇలా సాగుపోతూనే ఉన్నింది కదా. ఓస్, అదా నీ సందేహం? రాక్షసుడి మీదకి పంపించింది నాలోని ఒక శక్తిని మాత్రమే. అంతేకాదు, నేను ఈ నాగమల్లి పొదను విడిచిపెట్టి పక్కకు వెళ్ళలేదు. అలాగా? అవును. ఇక మీదట నువ్వు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లేనిపోని అనుమానాలతో మనస్సు పాడు చేసుకోకుండా జరిగే వాటిని చూస్తూ ఉండు. అంటే మనకు మళ్ళీ మాంత్రికుడి వలన ఏమైనా ఆపదలు కలుగుతాయంటావా? కలగవచ్చు. ఎందుకంటే తన అనుచరుడి భంగపాటుకు మాంత్రికుడు ఈపాటికే దర్పణంలో చూసి మన మీదికి మరో దుష్టశక్తిని పంపడానికి సిద్ధపడుతూ ఉంటాడు. రూపసుందరి రాజసింహుడి కంఠస్వరము అలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఎక్కడి నుంచో ఓ అగ్నిచక్రం రివ్వున వచ్చి నాగమల్లి పొదను ఆక్రమించుకున్నది. నాగమల్లి పొద ఆ అగ్నిచక్రం మధ్య చిక్కుపడి ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. రూపా, నువ్వు భయపడకుండా ధైర్యంతో అలాగే కూర్చొని ఉండు. మనం అనుకున్నట్లు మాంత్రికుడు తన అనుచరుడినో అనుచరురాలను మన మీదకి పంపించాడు. ఆ మాయావి ఇలా అగ్నిచక్రం రూపంలో వచ్చి ఉంటాడు. ఈ తతంగమేమిటో నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని వినిపించింది రాజసింహుడి కంఠస్వరం. మరుక్షణము రూపసుందరి అగ్నిచక్రం చేత చుట్టుకోబడిన పొదరింట్లో కూర్చొని చూస్తూ ఉండగానే అప్పటికప్పుడే అక్కడ ఓ నల్లటి మేఘం ఆవిర్భవించి మెల్లగా కరుగుతూ అగ్నిచక్రం పైభాగం వైపుగా ప్రయాణించసాగింది. అర్ధరాత్రి దాటిపోయింది. ఉజ్జయిని నగర మధ్యంలోని రాచనగరు నిశ్శబ్దంగా ఉన్నది. రాజమందిరం మందిర ప్రాంతంలో కాగడాలు పట్టుకొని భటులు కాపలా కాస్తున్నారు. ఆ సమయంలో రాజమందిరంలోని పూజామందిరంలో ఉన్న హనుమంతు రాజసింహుడు తాము పడుకున్న చోటు నుంచి మెల్లగా లేచారు. హనుమంతు తలుపులు మూసి గడియ వేశాడు. రాజసింహ, అభయానంద మాంత్రికుడు చెప్పినట్లు మనం త్వరగా ఆ తాళపత్ర గ్రంథాన్ని సంగ్రహించుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. దీనిని తనకు చేర్చిన వెంటనే రాజపుత్రిక ఎక్కడ ఉన్నది చెబుతానన్నాడు అన్నాడు హనుమంతు. ఒరే కోతి వెధవా, ఈ తాళపత్ర గ్రంథము ఈ కాళీమాత పూజామందిరంలో భద్రపరచబడిందంటే అందులో ఏ మహత్తు ఉన్నదో చివరిసారిగా ఆలోచించు. రాజపుత్రిక మీద బెంగతో వికలమైన నా మనస్సు ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించడం లేదు. నువ్వు చెప్పినట్లు ఇంతవరకు ఎలాగులా ఈ కపట నాటకం ఆడాను గాని ఇంకా ఆ పవిత్ర గ్రంథాన్ని కూడా అపహరించి
మహారాజు గారికి ద్రోహం చేయటానికి నా మనసు అంగీకరించడం లేదు అన్నాడు రాజసింహుడు. అతడి మాటలకి హనుమంతు విసుక్కుంటూ, ఇదిగో ఇలాంటి సమయాల్లో తెగింపు అవసరం గాని వెర్రిమొర్రి వేదాంతం కాదు. మనం ఆ తాళపత్ర గ్రంథాన్ని మహారాజు గారి కుటుంబ శ్రేయస్సు కోరుకునే తీసుకుని వెళ్తున్నాం. దీనితో ఆ మాంత్రికుడికి ఏం పని ఉన్నదో మనకనవసరం. మనకు కావలసింది రాజపుత్రిక ఆచూకీ. ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనకంజ వేయటము రోటిలో తలదూర్చి రోకటిపోటుకు వెరవటం లాంటిదే. అనవసరమైన తర్క వితర్కాలతో కాలయాపన చేయకుండా నేను చెప్పినట్లు చేసి నీ ప్రియురాల్ని దక్కించుకో అన్నాడు. రూపను దక్కించుకోవటానికి మరో మార్గం ఆలోచించుదాన్రా. నాకెందుకో ఇది చాలా అపరాధము అపచారము అనిపిస్తున్నది అన్నాడు రాజసింహుడు. అలా అయితే నువ్వు కదలకుండా అలా కూర్చో. మాంత్రికుడు దుర్బిణిలో నాకు చూపించిన ప్రకారము ఆ చోటును పరిశీలించి నేనే ఆ తాళపత్ర గ్రంథాన్ని తీసుకుని వస్తాను అని చెప్పి హనుమంతు అక్కడికి సమీపంలో ఉన్న కాళీ విగ్రహం కేసు నడిచాడు. ఇంకా ఎంత చెప్పినా హనుమంతు తన పంతం విడిచిపెట్టడాన్ని భావించిన రాజసింహుడు విధి లేక అతడితో పాటు కాళీమాత విగ్రహం వైపుగా నడిచాడు. విగ్రహాన్ని సమీపించగానే హనుమంతు 2 చేతులు జోడించి, తల్లి జగన్మాత, రాజపుత్రి శ్రేయస్సు కోరి సమక్షాన్ని సంక్షోభపరుస్తున్న మమ్మల్ని క్షమించు తల్లి. మేము తలపెట్టిన కార్యము నిర్విఘ్నంగా కొనసాగేటట్లు మమ్మల్ని దీవించు అని ప్రార్థించాడు. వెంటనే రాజసింహుడు కూడా దేవిని అలాగే ప్రార్థించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ చేతుల్లోని కమండలాలని యోగదండాలని క్రింద ఉంచి దేవి విగ్రహాన్ని పట్టుకొని పైకెత్తి కాస్త పక్కన ఉంచారు. విగ్రహం ఉండే చోట ఓ చదరపు బంగారు దళసరి రేకు కనిపించింది వాళ్ళకి. హనుమంతు తన కమండలం తీసుకొని అందులోని ఓ ద్రవాన్ని ఆ రేకు అంచుల చుట్టూ జార విడిచాడు. లోహాన్ని కరిగించి వేసే శక్తి కలిగిన కొన్ని రసాయనిక పదార్థాలతోనూ ధాతువులతోనూ మిళితమైన ఆ ద్రవము అలా పడగానే ఆ బంగారు దళసరి రేకు అంచులు నలువైపులా పూర్తిగా కరిగిపోయాయి. గచ్చుకు తాపడం చేయబడిన ఆ రేకు అలా తన బిగింపును కోల్పోగానే ఆ బంగారు రేకును తీసుకొని పక్కన ఉంచాడు హనుమంతు. ఆ రేకు క్రింద పటిష్టమైన గచ్చు ఉండటం గమనించి హనుమంతు తన యోగదండం మూతను విడదీసి అందులో నిక్షిప్తమై ఉన్న ఓ చిన్న గడ్డపారని బయటకు తీశాడు. వెంటనే రాజసింహుడు కూడా తన యోగదండంలో నుంచి గడ్డపారని బయటికి తీశాడు. ఇద్దరూ మెల్లగా ఆ గచ్చును తవ్వటం ప్రారంభించారు. ఎంత జాగ్రత్తగా త్రవ్వటం కొనసాగించినా చిన్నగా శబ్దం అయితూనే ఉన్నది. అగ్నిచక్రం మీదుగా వెళ్లిన మేఘము కరగటం ప్రారంభించి ఒక్కసారిగా కుండపోత వర్షాన్ని ప్రారంభించింది. ఆ వర్షాన్ని ఎదిరించి అగ్నిచక్రం కూడా తన ఉధృతాన్ని చూపడం ప్రారంభించింది. అగ్నిచక్రం నుంచి చిటచిట ఆర్భాటాలతో ఆవిర్భవించిన అగ్నిజ్వాలలు మేఘాన్ని ఆక్రమించుకుంటున్నాయి. మేఘము ఇంకా తీవ్రమైన వర్షాన్ని కురిపించడం ప్రారంభించింది. అప్పుడప్పుడు తన మీద కూడా వర్షపు దారులు పడుతూ ఉండటం వలన రూపసుందరి కూడా పూర్తిగా తడిచిపోయింది. అగ్నిరూపుడైన మాంత్రికుడు అనుచరుడికో మేఘరూపుడైన రాజసింహుడికి జరుగుతున్న ఆ భీకర పోరాటాన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఆ రాజపుత్రి. అలా ఆకాశంలో పరస్పరము తలపడ్డ ఆ శక్తులు రెండూ కొంతసేపు తమ తమ ప్రతాపాలని ప్రదర్శించి చివరికి బలాబలాలు తేల్చుకోలేక ఆ రూపాలని విడిచిపెట్టాయి. అగ్నిచక్రం మాయమైపోవటంతో మేఘం కూడా మాయమైపోయింది. నాగమల్లి పొద యథాప్రకారంగా అనంతాకాశంలో రివ్వుమని ముందుకు దూసుకుపోవటం ప్రారంభించింది. రాజసింహ ఇలా ఒకరి తర్వాత మరొకరుగా వచ్చి పడుతున్న మాంత్రికుడు అనుచరులతో పోరాడుతూ అనవసరంగా మనం శ్రమపడటం కంటే నన్ను కూడా అదృశ్యంగా తీసుకెళ్ళకూడదు అన్నది రూపసుందరి. అదృశ్యంగా తీసుకుని వెళ్ళినా వాళ్ళు పసిగడతారు రూపా. అదీ కాక నువ్వు అదృశ్య రూపంలో చాలాసేపు ఉండటానికి వీలు కాదు. ఏం ఎందుకని? మంత్రతంత్రాలు గాని మహిమలు గాని పురుషుల నుంచి ప్రేరేపింపబడిన స్త్రీల మీద ఎంతోసేపు పనిచేయవు. అందువలన అది అనవసర ప్రక్రియ అని భావించే నేను నిన్ను అలా అదృశ్య రూపంగా ఉంచలేదు. అదీగాక ఆ మాంత్రికుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా నా నుంచి నిన్ను వేరు చేయలేడు. అంత ధీమాగా ఎలా చెప్పగలవు? చెప్పానుగా, నాకు సిద్ధ యోగేంద్రుడు ఉపదేశించిన దివ్యశక్తులు అంత గొప్పవి. రాజసింహ,
నేను మాంత్రికుడి చేత చెరబట్టబడిన తర్వాత ఉజ్జయిని నగరంలో జరిగిన విశేషాలేమిటో కాస్త చెప్పు. మళ్ళీ ఏదైనా ఉపద్రవం ఏర్పడేదాకా కాలక్షేపం జరిగినట్లయినా ఉంటుంది అన్నది రూపసుందరి. విశేషాలేముంటాయి రూపా? నీకోసం అంతా బెంగ పెట్టుకున్నారు. దేశ దేశాలు గాలించటానికి మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము ఎంతోమంది వెళ్లారు. రాజా, ఈ సమయంలో మా నాన్నగారికి ఒక విషయం ఎందుకు జ్ఞాపకం రాలేదో నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఏమిటా విషయం? మా రాజమందిరంలోని కాళీమాత పూజా గదిలో ఓ తాళపత్ర గ్రంథం ఉన్నది. మా పితృదేవతలలో ఎవరో కాళీమాతను ప్రసన్నం చేసుకుని ఆ దివ్య గ్రంథాన్ని పొందారట. తరతరాలుగా ఒకరికొకరు వంశపారంపర్యంగా దాని ఆచూకీ తెలుసుకోవటము మా వంశాచారం కాబట్టి మా నాన్నగారే ఒకసారి ఆ దివ్య గ్రంథాన్ని గురించి చెప్పారు. అలాగా? ఆ గ్రంథం వల్ల ఉపయోగమేమిటి రూపా? అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆ తాళపత్ర గ్రంథంలో వ్రాయబడిన విధంగా కాళీమాతను పూజిస్తే ఆ దేవి ప్రసన్నమై కోరిన వరాలు ఇస్తుందట. పూజా సమయంలో ఆ గ్రంథము తప్పనిసరిగా ఉపాసకుడు లేదా ఉపాసకురాలి దగ్గర ఉండాలట. మా నాన్నగారు బహుశా నా దుఃఖం వలన ఆ విషయం పూర్తిగా విస్మరించి ఉంటారు. లేకపోతే ఈ పాటికి ఆ గ్రంథం సహాయంతో కాళీమాతని ప్రసన్నం చేసుకుని నన్ను చెరబట్టిన మాంత్రికుణ్ణి నామరూపాలు లేకుండా నాశనం చేసి నన్ను కాపాడి ఉండేవాళ్ళు. సరే, ఇప్పుడు మాత్రం మించిపోయిందేమున్నది? ఈ మాంత్రికుడి బెడద మనకు అంత తేలిగ్గా ఎలాగూ వదిలిపోలేదు కాబట్టి మనం మీ రాజమందిరానికి చేరుకున్న తర్వాత ఆ గ్రంథాన్ని తీసుకొని పూజా ప్రక్రియ ప్రారంభించుదాము. అలాగే రాజా. ఆ రాతి పలకలపైన ఉన్న గచ్చుని పూర్తిగా తవ్వగానే హనుమంతు, రాజసింహుడు పలకని పూర్తిగా పక్కకు తీశారు. వెంటనే ఓ సర్పము దివ్య తేజస్సులతో ప్రకాశిస్తూ చటుక్కున బుసకొడుతూ పడగ విప్పి పైకి లేచింది. హనుమంతు, రాజసింహుడు ఆ సర్పాన్ని చూసి కాస్త వెనక్కి తగ్గారు. ఓం మహాకాళికాయై నమః, ప్రచండ చండికాయై నమః అన్న నినాదము ఆ గదిలో మారు మ్రోగేటట్లు వినిపించసాగింది. ఆ సర్పం ఉన్నచోట మెల్లిగా గంటలు మ్రోగటం ప్రారంభించాయి. ఒరే హనుమంతు, మన ప్రవర్తనలోని మోసాన్ని కాళీమాత కనిపెట్టింది. అందువలనే ఈ దివ్య సర్పాన్ని ఇక్కడ కాపలా ఉంచింది. ఇప్పుడేం చేద్దామంటావు అన్నాడు రాజసింహుడు. దివ్య తాళపత్ర గ్రంథం ఉన్నచోట కొన్ని మాయలు గోచరించవచ్చునని, ధైర్యంతో ప్రవర్తించవలసి ఉంటుందని అభయానంద మాంత్రికులు నాకు మొదటే చెప్పారు. ఈ సర్పం కూడా కాళీమాత కల్పించిన మాయ అయి ఉంటుంది. మనం ధైర్యంగా ఉండాలి అన్నాడు హనుమంతు. ఈ సర్పాన్ని కాళీమాత ఎందుకు సృష్టిస్తుంది? తాను తన భక్తులైన వారిని ఎందుకు జడిపిస్తుంది అన్నాడు రాజసింహుడు. అలా కాదు, ఈ తాళపత్ర గ్రంథాన్ని బహుశా మహారాజు గారి పూర్వీకులెవరైనా ఇక్కడ నిక్షిప్తం చేసి ఉంటారు. ఆ వంశీకులు తప్ప మరెవరైనా దీనిని తీసుకోవటానికి ప్రయత్నించినప్పుడు ఇలాంటి మాయాజాలం ఆవిర్భవిస్తుందన్నమాట అన్నాడు హనుమంతు. మరి ఇప్పుడు మనమేం చేయాలంటావురా కోతి వెధవా? విసుక్కున్నాడు రాజసింహుడు. కాసేపు మాట్లాడకుండా అలా కూర్చో, ఏం జరుగుతుందో చూద్దాము అన్నాడు హనుమంతు. గాఢ నిద్రలో ఉన్న మహారాజు ఉన్నట్లుండి ఎవరో తట్టి లేపినట్లు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అంతకుముందు కలలో గోచరించిన దృశ్యము కళ్ల ముందు కదలలాడసాగింది. ఆ స్వప్న ఫలితాన్ని పరీక్షించాలని సంకల్పించుకొని పక్కనే గాఢ నిద్రలో ఉన్న మహారాణిని జాలిగా చూసి పాన్పు నుంచి క్రిందకి దిగాడు మహారాజు. పాదరక్షలు ధరించి గోడకు ఆనించబడి ఉన్న కరవాలాన్ని తీసుకొని ఆయన మందిరంలో నుంచి బయటికి వచ్చాడు. కాస్త దూరంలో పహరా కాస్తున్న భటుల్లో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజుకు నమస్కరించాడు. నువ్వు వెంటనే వెళ్ళి మంత్రిగారిని తీసుకునిరా అని ఆజ్ఞాపించగానే మహారాజుకి మరోమారు నమస్కరించి ఆ భటుడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మహారాజు తనకు వచ్చిన స్వప్నాన్ని గురించే తీవ్రంగా ఆలోచిస్తూ శయన మందిరం ముందు అటు ఇటు పచార్లు చేస్తూ ఉండిపోయాడు. కొంతసేపటి తర్వాత సర్పం మాయమైపోవటంతో హనుమంతు ఆనందంతో రాజసింహుని చూస్తూ, అమ్మయ్య, నేను అనుకున్నట్లే జరిగింది. అదిగో పుస్తకం, దాన్ని తీసుకో రాజసింహ అన్నాడు. హనుమంతు అలా చెప్పగానే రాజసింహుడు ముందుకు వంగి ఆ గుంతలో ఉన్న ఓ సువర్ణ పేటికను పట్టుకుని పైకి తీశాడు.
మరుక్షణము అది జాజ్వల్యమానంగా మండటంతో హనుమంతు, రాజసింహ, దాన్ని వదిలిపెట్టు, లేకపోతే నీ శరీరం అంతటినీ దహించి వేస్తుంది అన్నాడు కంగారుగా. ఆ బంగారు పెట్టె మండటం ప్రారంభించగానే క్రిందకి జార విడిచాలని రాజసింహుడు కూడా అనుకున్నాడు. కానీ ఆ అగ్ని అతన్ని ఏమీ చెయ్యకపోవటంతో విడిచిపెట్టకుండా ఆ పెట్టెను అలాగే పట్టుకున్నాడు. పెట్టె ఇంకా మండుతూనే ఉన్నది గాని రాజసింహుడి చేతులకు ఎంతమాత్రమూ వేడిమి తగలటం లేదు. ఆ విచిత్రానికి అతడు విభ్రాంతుడైతూ పెట్టెను అలాగే పట్టుకుని ఉండిపోయాడు. హనుమంతు మరింత కంగారుతో ఆ పెట్టెను విడిచిపెట్టమని చెబితే, ఇంకా అలాగే పట్టుకున్నావేమయ్యా బాబు, చేతులు బొబ్బలెక్కిపోవటం లేదా అన్నాడు. లేదురా, అసలు కాస్తైనా వేడి తగలటం లేదు అన్నాడు రాజసింహుడు. ఆ, వేడి తగలటం లేదా? చాలా ఆశ్చర్యంగా ఉన్నదే అన్నాడు హనుమంతు. తను కూడా చెయ్యి ముందుకు సాచి ఆ పెట్టెను ముట్టుకుంటూ. మనకు తెలియనంతవరకే ఏ ఆశ్చర్యమైనా, తెలిసిన తర్వాత ఏమీ ఉండదు. ఇక్కడి మర్మం నాకు తెలిసిపోయిందంతా. ఏంటి తెలిసిపోయింది? ఇంతకుముందు మనకి కనిపించి భయపెట్టిన తేజోవంతమైన సర్పము ఎలా మాయాన్వితమో ఈ పెట్టెకు అంటుకున్న అగ్ని కూడా అలాగే మాయాన్వితం. ఇది మనకు కనిపించే ఒట్టి భ్రమరా? అలాగా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మూత తెరిచి అందులో తాళపత్ర గ్రంథం ఉన్నదేమో చూడు. అభయానంద మాంత్రికుడు ఈ పెట్టెలోనే ఆ గ్రంథం ఉన్నట్లు చెప్పాడు అన్నాడు హనుమంతు. రాజసింహుడు ఆ సువర్ణ పేటికను క్రింద ఉంచి మూత తెరిచాడు. వెంటనే ఆ పేటికలో నుంచి కొన్ని దివ్యకిరణాలు ఎగసి హనుమంతు కళ్ళకి, రాజసింహుడి కళ్ళకు సోకాయి. మరుక్షణము వాళ్ళిద్దరికీ కళ్ళు కనిపించకుండా పోయాయి. ఆ దుస్సంఘటనకు కంపించిపోతూ, రాజా, ఆ కిరణాలు సోకగానే నా చూపు పోయింది, నేను గుడ్డివాడినైపోయాను అన్నాడు హనుమంతు. ఒరే దౌర్భాగ్యపు విధవా, నీ మూలన్న ఇదంతా వచ్చింది. ఆ కిరణాలు సోకినప్పటి నుంచి నా చూపు కూడా పోయింది. ఇద్దరము గుడ్డివాళ్ళమైపోయాము అన్నాడు రాజసింహుడు. మహారాజు శయనమందిరం ముందు అలా పచార్లు చేస్తూ ఉండగానే మంత్రిని వెంటబెట్టుకుని కాపలా భటుడు అక్కడికి వచ్చాడు. మంత్రి మహారాజుకు నమస్కరిస్తూ, ప్రభు, ఉన్నట్లుండి ఈ అర్ధరాత్రి కబురు చేశారేమిటి? ఏదైనా విశేషమా అని ప్రశ్నించాడు. మహారాజు తల ఊగిస్తూ, అవును మంత్రిగారు, ఉన్నట్లుండి మీతో కొన్ని విషయాలు చెప్పవలసిన అవసరం ఏర్పడింది. అందువలన ఇలా నిద్రాభంగం కలిగించాను అన్నాడు. అదేమిటో చెప్పండి ప్రభు అన్నాడు మంత్రి. నాకు కల వచ్చింది మంత్రిగారు. కలలో విశేషాలు చెప్పండి. మా అమ్మాయి ఎక్కడో ఇద్దరు దుర్మార్గుల మధ్య చిక్కుకొని ఉన్నట్లు, ప్రస్తుతము ఓ సముద్రం పైన ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నట్లు దృశ్యాలు గోచరించాయి. అలాగా? అయితే వెంటనే జ్యోతిష్కులను పిలిపించి స్వప్న ఫలితాలను చెప్పమని అడుగుదాం ప్రభు అన్నాడు మంత్రి కుతూహలంగా. అంతకంటే మరో ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్పాలి అన్నాడు మహారాజు. అదేమిటో త్వరగా తెలియచేయండి ప్రభు అన్నాడు మంత్రి. ఆ దృశ్యం చెదిరిపోయాక మా ఎలవేలుపైన కాళీమాత నాకు కనిపించింది. నా సమక్షాన్ని క్షోభ పెడతావా? నీ పూర్వీకులకు నేను ప్రసాదించిన తాళపత్ర గ్రంథాన్ని విస్మరించావా? ఆ పుస్తక సహాయంతో నువ్వు నన్ను ప్రసన్నం చేసుకుని నీ పుత్రికను సురక్షితంగా నీ దగ్గరికి రప్పించుకోకుండా ఎందుకలా దుఃఖంతో కుమిలిపోతున్నావు అని అడిగింది. ఆ మాటలు మంత్రికి అయోమయాన్ని కలిగించాయి. తాళపత్ర దివ్య గ్రంథమేమిటి ప్రభు, నేనెప్పుడు వినలేదే అన్నాడు మంత్రి. అది మా వంశీకులకు తప్ప ఇతరులకెవరికీ చెప్పరాదని పితృదేవతల ఆజ్ఞ. ఇప్పుడు ఈ అయోమయ పరిస్థితుల్లో మీకు చెప్పక తప్పటం లేదు. వంశాచారం ప్రకారము ఈ రహస్యము మా అమ్మాయికి మాత్రమే చెప్పాను అన్నాడు మహారాజు. సరే, ప్రస్తుత కర్తవ్యమేమంటారు? జరిగింది మీకు చెప్పాను కదా, మీరే ఆలోచించండి. ఆ తాళపత్ర గ్రంథం వలన మనకు కాళీమాత ఏ విధంగా ప్రసన్నమవుతుంది ప్రభు? ఆ గ్రంథంలో పొందుపరచబడిన దాని ప్రకారము తనను ఉపాసిస్తే దేవి ప్రత్యక్షమవుతుందట. మరి ఈ విషయాన్ని అమ్మాయి గారిని ఆ దుష్టమాంత్రికుడు మాయం చేసుకుని వెళ్ళగానే ఎందుకు చెప్పలేదు ప్రభు? పోనీ వంశాచారం ప్రకారము ఇతరులెవరికీ ఆ రహస్యం చెప్పలేకపోయినా ఆ ప్రక్రియని తమరే ఆచరణలో పెట్టి జగన్మాతను ప్రసన్నం చేసుకోవచ్చు కదా. ఆ తల్లిదయతో ఈ పాటికి యువరాణి గారు క్షేమంగా మన దగ్గరికి వచ్చి ఉండేవారు అన్నాడు మంత్రి.
పుత్రిక వియోగ దుఃఖంతో మతి చెడిన నాకు ఆ విషయమే జ్ఞాపకం లేదు. ఇప్పుడైనా దేవి స్వప్నంలో కనిపించి సెలవిచ్చేదాకా ఎక్కడ జ్ఞాపకం వచ్చింది? ఇప్పటికైనా కాస్త మంచి జరిగింది. త్వరగా మనము ఆ దివ్య గ్రంథం ఉన్న చోటికి వెళదాం పదండి. ఆ పుస్తకంలో పొందుపరచబడిన ప్రకారము ఉపాసన ప్రారంభించుదురుగాని. ఆ విషయమే తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రాలేక ఇంతసేపు ఇక్కడ ఆలోచిస్తూ మీకోసం నిరీక్షిస్తున్నాను. ఆ విషయంలో ఒక నిర్ణయానికి రావటమేంటి ప్రభు అన్నాడు మంత్రి. ఆ పవిత్ర తాళపత్ర గ్రంథము ఎక్కడున్నదనుకుంటున్నారు? ఎక్కడుంది ప్రభు? కాళీమాత పూజా మందిరంలో. అయితే ఇంకేం, వెంటనే అక్కడికి వెళ్దాం పదండి. ఈ రాత్రికి అక్కడ తాము ప్రత్యేక పూజాధికాలను కొనసాగిస్తున్నామని, తద్వారా అమ్మాయి వివరాలు తెలుసుకొని ఉదయాన్నే మనకు ఫలితం చెబుతామని పరమహంస పరివ్రాజకులు సెలవిచ్చారు కదా. అవును, మనకి గట్టి చిక్కే వచ్చి పడిందే. పోనీ ఉదయం వాళ్ళ సంగతేమిటో తెలుసుకొని ఆ తర్వాతే తాళపత్ర గ్రంథం విషయం చూద్దామంటే నా మనసు ఆగటం లేదు. ప్రభు, ఆ స్వాముల వారు మానవ మాత్రులు. మీకు స్వప్నంలో కనిపించి వినిపించింది దైవ దర్శనము, దైవవాక్కు. మనము స్వప్నంలోని సంఘటనకే ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. ఆ స్వాముల వారు మన ప్రవేశం వలన తమ పూజాధికం బెడిసిపోతుందని భావిస్తే అప్పుడు వారిని శాంతపరిచే విధానం ఆలోచించవచ్చు. ముందు పూజా గది దగ్గరికే వెళ్దాం పదండి అన్నాడు మంత్రి. మంత్రి అలా చెప్పగానే మహారాజు అక్కడ ఉన్న కాపలా బొట్టులని తన వెంట రమ్మని సంజ్ఞ చేస్తూ మంత్రితో కలిసి పూజా మందిరం వైపుగా నడక సాగించాడు. హనుమంతు, మన కళ్ళకి ఆవరించుకున్నది కూడా మాయాజాలమే సుమా. ఇదిగో నా కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి అన్నాడు రాజసింహుడు ఆనందంతో హనుమంతు భుజం మీద తడుతూ. అప్పటికి హనుమంతు చూపు కూడా పనిచేయటం వలన, నిజమేనయ్యా బాబు, అనవసరంగా హడలిపోయాం, నా కళ్ళు కూడా బాగా కనిపిస్తూనే ఉన్నాయి అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకేసారి పేటికలోకి చూపులను ప్రసరింపజేశారు. వారిద్దరి ముఖాలు ఆనందంతో వికసించాయి. సువర్ణ పేటికలో కాళీమాతను ప్రసన్నం చేసుకునేటందుకు అనువైన విధానము ఉల్లేఖించబడిన తాళపత్ర గ్రంథము వాళ్ళిద్దరికీ గోచరించింది. రాజా, ఆ తాళపత్ర గ్రంథాన్ని తీసుకో అన్నాడు హనుమంతు సంతోషంగా. వెంటనే రాజసింహుడు తాళపత్ర గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి మనము క్షణాల మీద వెళ్ళిపోదాం పదా అన్నాడు హనుమంతు. ఇద్దరూ లేచి ద్వారం దగ్గరికి వచ్చారు. అప్పటిదాకా చెమటతో తడిసి ఉన్నందువలన రాజసింహుడి పెట్టుడు మీసాలు జారి క్రింద పడిపోయాయి. గడ్డం కూడా కాస్త ప్రక్కకు తొలగి ఉన్నది. ఆ విషయము హనుమంతు గ్రహించలేదు, రాజసింహుడు కూడా గ్రహించలేదు. నడుస్తూ ఉండగా గడ్డం కూడా జారి క్రింద పడిపోయింది. అది కూడా గమనించని రాజసింహుడు తాళపత్ర గ్రంథాన్ని పట్టుకొని ఎడమ చేత్తో తలుపు గడియ తీసి తలుపులు బార్లా తెరిచాడు. ఎదురుగా మహారాజు, మంత్రి, మరికొంతమంది భటులు నిల్చొని ఉండటం చూడగానే రాజసింహుడు, హనుమంతు తబ్బిబ్బు పడసాగారు. కాగడా వెలుతుల్లో రాజసింహుడిని గుర్తించిన మహారాజు, ఆ మోసం, వీడు మన తోటలో పనిచేసే ముసలిదాని కొడుకు. దొంగ వేషం వేసుకుని ఇలా వచ్చాడు. రెండోవాడు కూడా ఇలాగే వేషధారి అయి ఉంటాడు. వీళ్ళని పట్టుకొని బంధించండి అని తన భటులను ఆజ్ఞాపించాడు. రాజసింహుడు ఎడంచేత్తో గడ్డము మీసాలు ఉన్న చోట్ల తడుముకొని అవి జారిపోయాయని అప్పుడు గ్రహించాడు. పరిస్థితి తమ చెయ్యి జారిపోతున్నదని తెలుసుకొని మొండి ధైర్యంతో అక్కడి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో, హనుమంతు, రాజభటులకు చెక్కకుండా పారిపోవాలి హనుమంతుని హెచ్చరించి రాజసింహుడు అప్పుడే తన మీదకు వచ్చిన ఇద్దరు రాజభటులను కుడికాలెత్తి బలంగా తన్నాడు. ఆ ఇద్దరు తమ చేతుల్లోని ఈటెలు దూరంగా పడిపోగా దబాలను వెనక్కి విరుచుకొని పడిపోయారు. తక్కిన భటులు తమ మీదకి వచ్చేలోగానే రాజసింహుడు, హనుమంతు అక్కడి నుంచి మెరుపు వేగంతో ముందుకు పరిగెత్తి చీకట్లో అదృశ్యమైపోయారు. మాంత్రికుడు తమ మీదకి పంపుతున్న దుష్టశక్తులన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటిగా అన్నిటినీ హతమార్చుతూ ఉన్న రాజసింహుడి దివ్యశక్తిని అభినందిస్తూ రాకుమారి ఆ సముద్రాన్ని అధిగమించింది. సముద్రం దాటగానే నాగమల్లి పొద ఓ అరణ్యం మీదుగా ప్రయాణించడం ప్రారంభించింది. రాజసింహ, మనం ఇప్పటికీ మాంత్రికుడి నివాసం నుంచి చాలా దూరం వచ్చామనుకుంటున్నాను. మన రాజధాని ఇక్కడికి ఇంకా ఎంత దూరంలో ఉన్నదో చెప్పగలవా
అన్నది రూపసుందరి రాజసింహుణ్ణి ఉద్దేశించి. ఇంకా చాలా దూరం ఉన్నది రూపా. ఇప్పుడు మనం దాటింది ఒక సముద్రాన్ని మాత్రమే అన్నది రాజసింహుడి కంఠస్వరం. ఇలా ఆకాశంలో వెళ్ళటం కంటే ఒక్కసారిగా మనము మా రాజమందిరంలోకి ఎందుకు చేరుకోకూడదు అన్నది రాజపుత్రి విసుక్కుంటూ. ఎందుకు చేరుకోకూడదు? చేరుకోవచ్చు. ఇలా వెళ్ళటం వలన మాంత్రికుడు పంపే ఒక్కొక్క అనుచరుణ్ణే హతమార్చవచ్చునని నా ఉద్దేశం అని వినిపించింది రాజసింహుడి కంఠస్వరం. వాళ్ళందరి సంగతి తర్వాత చూసుకోవచ్చు గాని మా మందిరంలోని పూజా గదిలో తాళపత్ర గ్రంథం వలన కాళీమాతను ప్రసన్నం చేసుకొని ఆ పరాశక్తి ద్వారా దుష్ట మాంత్రికుణ్ణి సమూలంగా నాశనం చేయవచ్చుగా. అవును, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఇక కళ్ళు మూసుకో. తిరిగి కళ్ళు తెరిచేసరికి మనమిద్దరము మీ మందిరంలోని పూజా గదిలో ఉంటాము అని వినిపించింది రాజసింహుని కంఠస్వరం. వెంటనే రాజపుత్రి పరమానంద భరితురాలైతూ కళ్ళు మూసుకున్నది. మంత్రితో సహా పూజా మందిరంలోకి ప్రవేశించి కాళీమాత విగ్రహం దగ్గరికి చేరుకోగానే దీపపు వెలుతుర్లో అక్కడ దృశ్యాన్ని చూసిన మహారాజు ఉలిక్కిపడి, ఆ మోసం జరిగింది మంత్రిగారు. వాళ్ళు తాళపత్ర గ్రంథాన్ని పట్టుకుని పోయారు అన్నాడు. మంత్రి అక్కడ ఉన్న గుంతను చూస్తూ, ఈ రహస్యం వీళ్ళకెలా తెలుసుంటుంది ప్రభు అన్నాడు. ఎలా తెలిసిందో ఏమో, దౌర్భాగ్యపు వెధవులు మనల్ని మోసం చేసి ఆ దివ్య పుస్తకాన్ని తీసుకుని వెళ్లారు అన్నాడు మహారాజు. మన భటులు వాళ్ళని తరుముకుంటూ వెళ్లారు కదా, కాసేపట్లో ఇద్దరిని పెడరెక్కలు విరిచి పట్టుకొని వస్తారు అన్నాడు మంత్రి. ఆ సమయంలో ఆ రూపసుందరి రాజసింహుడితో కలిసి అక్కడ ఆవిర్భవించేసరికి మంత్రి ఆనందంతో పొంగిపోతూ, ఆ అమ్మాయి గారు వచ్చేశారు ప్రభు అన్నాడు. మహారాజు వెంటనే పక్కకు తిరిగి పుత్రికను చూసి పరమానంద భరిత హృదయుడై, అమ్మా రూపా అని చేతులు చాచాడు. రూపసుందరి నాన్న అని పరుగున వెళ్ళి తండ్రి కౌగిలిలో ఒదిగిపోయింది. మహారాజు కూతుర్ని అలాగే పొదివి పట్టుకొని నిల్చొని ఉన్న రాజసింహుని చూస్తూ, ఆ నువ్వు మళ్ళీ ఇక్కడ దాపురించావటరా దొంగ వెధవా అన్నాడు. నాన్న, రాజా నన్ను ఆ మాంత్రికుడి బారి నుంచి కాపాడి తీసుకొని వచ్చాడు అన్నది రూపసుందరి తండ్రితో. ఈ తుచ్చుడిని వెనకేసుకొని నువ్వు అనవసరంగా అబద్ధాలు చెబుతున్నావు తల్లి. వీడు మోసగాడు, మాయావి. ఇందాక స్వాముల వారి వేషం వేసుకొని వీడు ఆ హనుమంతుగాడు కాళీమాత ప్రసాదించిన ఆ దివ్య తాళపత్ర గ్రంథాన్ని అపహరించుకొని పోయాడు. మన భటులు తరుముకుంటూ వెళ్ళగా ఆ గ్రంథాన్ని తన స్నేహితుడికి ఇచ్చి భటుల బారి నుంచి ఎలాగో తప్పించుకొని నువ్వు ఇక్కడికి రావటం చూసి నీ వెంట వచ్చి నీతో మాయమాటలు చెప్పమని పురుగొల్పి ఉంటాడు. వీడిని ఉప్పు పాత్ర వేయిస్తాను. ఆ దినమంటే కనికరించి విడిచిపెట్టాను అన్నాడు మహారాజు తీవ్రంగా రాజసింహుణ్ణి చూస్తూ. నా మాటలు వినండి నాన్న. రాజసింహుడు ఎవరో యోగీంద్రుడు అనుగ్రహం వలన కొన్ని దివ్యశక్తులు పొంది ఇక్కడికి కొన్ని వందల యోజనాల దూరంలో ఉన్న మాంత్రికుడి నివాసానికి వచ్చి మాంత్రికుడు అనుచరులని చాలామందిని వధించి నన్ను ఇప్పుడే ఇక్కడికి తీసుకుని వచ్చాడు. నా మాట నమ్మండి, ఇక్కడేదో మోసం జరిగింది అన్నది రూపసుందరి. ఆ మాటలు మహారాజుకు అయోమయాన్ని కలిగించాయి. కూతురు అంత గట్టిగా చెప్పేసరికి ఇక ఆ విషయమై ఏం మాట్లాడాలో తోచక అలాగే రాజసింహుణ్ణి చూస్తూ ఉండిపోయాడు. ఇదంతా ఏదో మాయగా ఉన్నది ప్రభు. కొద్ది క్షణాల క్రిందటేగా రాజసింహుడు హనుమంతు మనకు కనిపించి పారిపోయారు. బహుశా ఆ ఇద్దరే మాయగాళ్ళై ఉండవచ్చు. ఏదో విధంగా ఆ దివ్యగ్రంథం ఉనికిని తెలుసుకొని స్వాముల వారి వేషంతో మందిరంలో తిష్టవేసి ఆ గ్రంథాన్ని కాజేసుకొని వెళ్ళిపోయారు. పోతే పోయారులేండి. అమ్మాయి గారు చెప్పినట్లు ఈ రాజసింహుడు దివ్యశక్తులు కలిగి ఉంటే ఆ దుర్మార్గుల జాడని ఎంతలో తెలుసుకుంటాడు. ఏది ఏమైనా అమ్మాయి గారు క్షేమంగా మన దగ్గరికి వచ్చారు, అదే 10,000 అన్నాడు మంత్రి. ఏమిటి, తాళపత్ర గ్రంథం అపహరించబడిందా? అంతవరకు ఆ మాటలు వింటూ మౌనంగా ఉన్న రాజసింహుడు కనుబొమ్మలు చిట్లిస్తూ అన్నాడు. అవును బాబు, ఎవడో మాయావి నీలాగే వేషం ధరించి వచ్చి పట్టుకుని వెళ్ళాడు. మీ దివ్యశక్తితో వాళ్ళ జాడ తెలుసుకో అన్నాడు మంత్రి. దివ్యశక్తి, హ హ హ హ అని వికృతంగా నవ్వటం ప్రారంభించాడు రాజసింహుడు. అతడి పెడనవ్వులకి
మహారాజు, రాజపుత్రి, మంత్రి ఆశ్చర్యంతో చూడసాగారు. రాజా, ఏమిటా పిచ్చి నవ్వు? తాళపత్ర గ్రంథం పోగొట్టుకొని నాన్నగారు, మంత్రిగారు విచారిస్తూ ఉంటే నీకు వేడుకగా ఉందా అన్నది రూపసుందరి రాజసింహుణ్ణి కాస్త చికాకుగా చూస్తూ. రాజా లేడు, రాజా లేదు. ఇంతవరకు రాజసింహుడిలా నటించి నిన్ను మభ్యపెట్టిన కరాళుణ్ణి నేను, మంత్రతంత్ర మాయా విశారదుణ్ణి అన్నాడు రాజసింహుడు. ఆ మాటలు విని మహారాజు, మంత్రి, రాకుమారి ఒక్కసారిగా తెల్లబోతూ ఆ అన్నారు. అవును రాజపుత్రి, అభయానందుడు అనే కాపాలిక మాంత్రికుడు క్షుద్రశక్తుల్ని సాధించుకోవటం కోసము నిన్ను బలిపెట్టేటందుకు తీసుకువెళ్ళటం తెలుసుకున్నాను. ఆ మాంత్రికుడు నాకు సహజ విరోధి. అంతకుముందే నిన్ను ఒకసారి చూసిన నేను నీ మీద విరహంతో మగ్గిపోతూ సమయాన్ని చూసి నిన్ను నా నివాసానికి ఎత్తుకొని పోదామని ప్రయత్నించాను. ఒకసారి అడవి ఏనుగు రూపంలో వచ్చి ఉద్యానవనంలో ఉన్న నిన్ను ఎత్తుకుపోదామని ప్రయత్నించగా సమయానికి ఆ రాజసింహుడు వచ్చి నా పీచ మణిచి నిన్ను కాపాడాడు. వాడు గొప్ప సాహసవంతుడే కాకుండా ధైర్యశాలి కూడా. మంత్రతంత్రాల మీద ఆధారపడి జీవించేవాళ్ళు సహజంగా ధైర్యవంతుల జోలికి, శౌర్యవంతుల జోలికి వెళ్ళరు. అందువలనే నేను సమయం చూసి నిన్ను నా నివాసానికి ఎత్తుకుపోదామని నిరీక్షించసాగాను. ఇంతలో అభయానందుడు నిన్ను మాయం చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను నా మంత్రశక్తుల సహకారంతో అభయానందుడి నివాసానికి వచ్చి అభయానందుడు క్షుద్రపూజా కార్యకలాపంలో ఉన్న సమయాన్ని గుర్తించి అదృశ్య రూపంలో కాపలా రాక్షస స్త్రీలను బెదిరించి అక్కడి నుంచి తరిమేశాను. ఆ తర్వాత రాజసింహుడి గొంతుకుతో మాట్లాడి నిన్ను నమ్మించి నాగమల్లి పొద మీద కూర్చోమని చెప్పి నువ్వలా చేయగానే ఆ పొదతో సహా అక్కడి నుంచి ఆకాశ మార్గాన బయలుదేరాను. దారిలో అక్కడక్కడా మనల్ని అడ్డుకున్నది అభయానందుడి అనుచరులే. అభయానందుడు నాకు సమవుజ్జి అవుతాడు గాని వాడి అనుచరులు నా పైన తమ ప్రతాపం చూపలేరు. అందువలనే వాళ్ళందరినీ అలా సంహరించుకుంటూ వచ్చాను. సిద్ధ యోగేంద్రుడు అనుగ్రహించిన దివ్యశక్తులని నీతో అబద్ధం చెప్పినందున నువ్వు నన్ను బాగా విశ్వసించి ఈ తాళపత్ర గ్రంథ రహస్యం చెప్పావు. నేను ఒకందుకు బయలుదేరి రాగా మరో మంచి కూడా నాకు జరిగేటట్లు ఉన్నదన్న ఆనందంతో నువ్వు చెప్పినట్లు నేను ఈ గదిలోకి తీసుకొని వచ్చాను. తాళపత్ర గ్రంథ సహాయంతో ఖాళీని నా వశం చేసుకొని ఈ ముల్లోకాల్లో నాకు తిరుగులేని విధంగా సంచరించుదామనుకున్నాను. కానీ అది మనం ఇక్కడికి వచ్చేసరికే ఆ రాజసింహుడు అపహరించుకొని వెళ్ళాడు. బహుశా నేను అభయానందుడి చెర నుంచి విముక్తి చేయటం కోసమే రాజసింహుడు ఇంత నాటకం ఆడి మీ నాన్నగారిని వంచించి తాళపత్ర గ్రంథాన్ని సంగ్రహించుకొని పోయి ఉండుంటాడు. అయినా ఆ గ్రంథం నా స్వాధీనం కాకుండా ఏమైతుంది? వాడెక్కడికి పోతాడు అన్నాడు రాజసింహుడు. రాజపుత్రి అతన్ని తీవ్రంగా చూస్తూ, ఛీ, అసందర్భ ప్రేలాపి, ఏమిటి నీ వాగుడు? ఒకసారి రాజసింహుడి చేత చావు దెబ్బలు తిని కూడా ఇంకా అతన్ని గురించి చులకనగా మాట్లాడుతున్నావా? ఎప్పటికైనా అతడి చేతిలో నీకు కుక్క చావు కలుగుతుంది అన్నది. ఎప్పటికైనా అలా ఉంచు. ఇప్పుడు నా బారి నుంచి తప్పించటానికి వాడిక్కడ లేడుగా. తాళపత్ర గ్రంథం దక్కుతుందన్న ఆశతో నిన్నిక్కడికి తీసుకొని వచ్చాను. అది చేయి జారిపోయినప్పుడు మనం ఇక్కడెందుకు? మన నివాసానికే వెళ్దాం పదా అని అంతవరకు రాజసింహుడి రూపంలో ఉన్న కరాళ మాంత్రికుడు నిజ రూపం ధరించి ఆ పూజా గది ప్రతిధ్వనించేటట్లు మరొకసారి వికృత అట్టహాసం చేశాడు. తైల సంస్కారం లేక బాగా రేగి జడలు జడలుగా చుట్టుకోబడిన రాగివర్ణం జుట్టుతోనూ, బరివిగడ్డం మెలిదిరిగిన మీసాలతోనూ, మెడలో వేలాడుతున్న కపాల మాలికలతోనూ, నుదుటున పెద్ద కుంకుమ బొట్టుతోనూ, చేత మంత్రదండం ధరించి ఉన్న ఆ మాంత్రికుడిని చూడగానే రూపసుందరి కెవ్వుమని అరిచింది. మహారాజు, మంత్రి విభ్రాంతులై నిల్చుండిపోయారు. మరుక్షణము కరాళ మాంత్రికుడు తన చేతిలోని మంత్రదండాన్ని గాలిలో అటూ ఇటూ తిప్పి ఏదో మంత్రాన్ని ఉచ్చరించగానే రాకుమారితో పాటు అక్కడి నుంచి అదృశ్యుడైపోయాడు. అమ్మా, రూపా, కనిపించక మెరుపులా కనిపించి మళ్ళీ మెరుపులాగే అదృశ్యమైపోయావా తల్లి అని దుఃఖించసాగాడు మహారాజు. ప్రభు, అమ్మాయి గారి జీవితము ప్రస్తుతం చిత్ర విచిత్రాలైన మాయాజాలంలో మునిగిపోయి ఉన్నది. ఇంతదాకా మాయా రాజసింహుడిగా వచ్చిన కరాళ మాంత్రికుడు తన నివాసానికే అమ్మాయి గారిని తీసుకుని వెళ్తాడు.
ఈ దుర్మార్గుని హతమార్చి అమ్మాయి గారిని సురక్షితంగా మన దగ్గరికి తీసుకురాగల సాహసి ఒక్క రాజసింహుడేనని నా మనస్సు నొక్కి వక్కాణిస్తున్నది. ఆ శుభ సమయం ఆసన్నమయ్యేదాకా మనము మన ఇలవేలుపైన కాళీమాతను పూజిస్తూ ఉందాము అని ధైర్యం చెప్పాడు మంత్రి. రాజప్రాసాదం నుంచి బయటికి రాగానే రాజసింహుడు, హనుమంతు అడ్డదిడ్డంగా పరిగెత్తుకుంటూ కోటగోడ దగ్గరికి వచ్చారు. తమను వెంటాడుతున్న రాజభటులని 2-3 సందులు తిప్పి ఆ తర్వాత వారి కంటపడకుండా అలా పరిగెత్తుకుంటూ వచ్చి కోట గోడ దగ్గరికి చేరుకోగానే రాజసింహుడు తాళపత్ర గ్రంథాన్ని దట్టిలో భద్రపరుచుకొని అటు ఇటు చూశాడు. అక్కడికి దగ్గరలో కోటగోడను ఆనుకొని ఓ రావి చెట్టు కొమ్మ అటు నుంచి ఇటువైపుకు వ్యాపించి ఉండటం చూసి హనుమంతుతో కలిసి గబగబా ఆ కొమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే రాజసింహుడు ఆ కొమ్మ ఆసరాతో ప్రాకుతూ ఉండటం చూసి హనుమంతు తాను కూడా అలాగే పైకి పాకటం ప్రారంభించాడు. మరికొంతసేపటికే ఆ ఇద్దరు ఒకరి తర్వాత మరొకరుగా కోట గోడ నుంచి అవతలి వైపుకు చేరుకున్నారు. అమ్మయ్య, ఎలాగో గండం గడిచింది. ఇక మనం త్వరగా మాంత్రికుడి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు హనుమంతు. ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడ్రా? అదిగో ఆ కనిపిస్తున్న కొండ గుహలో తన శిష్యుడితో కలిసి ఉన్నాడు. త్వరగా వెళ్ళి దీనిని వాడికిచ్చి రాజకుమారి ఎక్కడుందో తెలుసుకుందాం పదా అని హనుమంతు ముందుకు నడవటం ప్రారంభించగానే రాజసింహుడు అతన్ని అనుసరించాడు. అప్పటికి అర్ధరాత్రి దాటిపోయింది. హనుమంతు తెచ్చి ఇచ్చిన తాళపత్ర గ్రంథాన్ని మాంత్రికుడు కాగడా వెలుతురులో మూలాగ్రం పరిశీలించాడు. తనను ప్రసన్నం చేసుకోవటానికి అందులో ఎన్నో మార్గాలు సూచించింది కాళికాదేవి. త్వరగా రాజకుమార్తె జాడ చెప్పమని తొందర పెడుతున్న హనుమంతుని చూస్తూ, తొందరెందుకురా అర్భక, మీ రాజపుత్రికినే ఇక్కడికి తెప్పిస్తాను. ముందు నేను చెప్పినట్లు చేయండి అన్నాడు మాంత్రికుడు. ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు హనుమంతు. మీరిద్దరూ ఈ గుహ పక్కన పారుతున్న కొండవాగులో శుభ్రంగా స్నానం చేసిరండి. మీరు వచ్చాక మీతో ఒక ఉపాసన చేయించి రాజకుమార్తెను ఇక్కడికి రప్పిస్తాను. ఆ తర్వాత మీరు రాజపుత్రిని తీసుకుని వెళ్ళవచ్చును అన్నాడు మాంత్రికుడు. అతడలా చెప్పగానే రాజసింహుడు, హనుమంతు ఆ గుహ నుంచి బయటికి వచ్చారు. రాజసింహుడికి ఆ మాంత్రికుడి మీద మొదట్నుంచి కాస్త అనుమానంగా ఉండటం వలన గుహ ముంగిట ఆగి చెవులు రిక్కించి లోపలి మాటలను వినసాగాడు. హనుమంతు కూడా రాజసింహుని పక్కనే నిల్చొని చెవులు రిక్కించాడు. శిష్య, చెకుముకి, చూసావా, ఒకే దెబ్బకు 2 పిట్టలంటే ఇదే. అటు రాజసింహుడి హనుమంతు బెడద వదిలించుకోవాలి, ఇటు కరాళుణ్ణి వంచించి రాజపుత్రికను ఇక్కడికి రప్పించి మన వశం చేసుకోవాలి. నువ్వు మొసలివై ఆ కొండవాగులో ఉండి రాజసింహుణ్ణి హనుమంతుని పొట్టను పెట్టుకుని త్వరగా ఇక్కడికి రా. ఈలోగా నేను కాళీమాతను ప్రసన్నం చేసుకుని సిద్ధంగా ఉంటాను అన్న మాంత్రికుడి మాటలు వినిపించాయి. అలాగే గురు అన్న మాటలు ఆ తర్వాత గుహ అంతర్భాగం నుంచి వెలుపలికి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించటంతో రాజసింహుడు హనుమంతుకు సంజ్ఞతోనే హెచ్చరిక చేసి తాను సిద్ధంగా ఉండిపోయాడు. మరికొన్ని క్షణాలకే చెకుముకి ఉత్సాహంతో గుహ బయటికి రావటము, రాజసింహుడి ఉక్కు కోగిలిలో చిక్కుకోవటము జరిగిపోయాయి. హనుమంతు వెంటనే చెకుముకి నోరును తమ 2 చేతులతో గట్టిగా మూసేశాడు. ఆ తర్వాత ఇద్దరూ చెకుముకుని తీసుకొని కొండవాగు దగ్గరికి వెళ్లారు. రాజసింహుడి చేతులు పట్టుకొని అప్పటికే ఎముకలు విరిగి ఊపిరాడక చెకుముకి కళ్ళు తేలవేసి ఉన్నాడు. హనుమంతు చెకుముకుని కొండవాగులోకి ఓ నెట్టు నెట్టాడు. చెకుముకు శరీరము శవంగా మారి ఆ వాగులో పడి కొట్టుకుని కిందకి వెళ్ళిపోయింది. హనుమంతు, నువ్వు త్వరగా లోపలికి వెళ్ళి ఆ తాళపత్ర గ్రంథాన్ని ఇలా తీసుకొనిరా అన్నాడు రాజసింహుడు. ఎందుకు రాజా? మాంత్రికుడు కాగడా వెలుతురులో పూజా విధానాల్ని చదువుతూ ఉండగా నేను వాడి వెనకనే ఉండి అవన్నీ చదివాను. నేను ఇక్కడే ఉండి నిష్ఠ ప్రారంభించి దేవుని ప్రసన్నం చేసుకుంటాను. నిష్ఠకాలంలో ఆ పుస్తకము సాధకుడి దగ్గరే ఉండాలని అందులో వ్రాయబడి ఉన్నది. అడుగుల చప్పుడు కాకుండా చప్పున వెళ్ళి దాన్ని తీసుకునిరా. ప్రస్తుతము మాంత్రికుడు నిష్ఠలో ఉండుంటాడు. వాడు నిష్ఠ నుంచి లేచేలోగా మనం మన పని సాధించుకోవాలి అన్నాడు రాజసింహుడు. హనుమంతు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి గుహవైపుగా పరుగుతీశాడు.
రాజసింహుడు కొండవాగులో స్నానం చేసి గట్టు మీదకి వచ్చేసరికి హనుమంతుడు తాళపత్ర గ్రంథంతో గట్టు మీద ఉన్నాడు. రాజసింహుడు ఆ మహత్తర గ్రంథాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని అక్కడే ఓ శిలావేదిక మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఓం మహాకాళికాయై నమః, ఓం ప్రచండ చండికాయై నమః, ఓం కనకదుర్గాయై నమః అంటూ మనసులో అత్యంత నిష్ఠతో కాళీమాత నామాలని ఉచ్చరిస్తూ ఒక్కో ఉచ్చారణకు ఒక్కొక్క విధంగా తన శరీరము తేజోవంతం అవుతూ ఉండగా రాజసింహుడు తెల్లవారుజాము దాకా నిష్ఠను కొనసాగించాడు. తెల్లవారుజాము అయ్యేసరికి కాళీమాత అతడికి ప్రత్యక్షమైంది. రాజసింహుడు లేచి నిల్చొని భక్తితో ఆ జగన్మాతకు నమస్కరించాడు. హనుమంతు కూడా కాళీమాతకు నమస్కరించాడు. కుమారా, నేను చెప్పినట్లు నియమనిష్టలతో నా ప్రతిరూపం వంటి ఆ తాళపత్ర గ్రంథాన్ని దగ్గర ఉంచుకొని పూజాధికం పూర్తి చేసి నన్ను మెప్పించావు. నీకేం కావాలో అడుగు అన్నది కాళీమాత రాజసింహుణ్ణి వాత్సల్యంతో చూస్తూ. తల్లి, నీకన్నీ తెలుసు. ప్రస్తుతము మా రాజకుటుంబాన్ని కొన్ని దుష్టశక్తులు పీడిస్తున్నాయి. ముఖ్యంగా మా రాజపుత్రికను ఓ దుష్టమాంత్రికుడు అపహరించుకొని వెళ్ళాడు. దుష్ట శిక్షణ చేసి రాజపుత్రిని తిరిగి మా మహారాజు గారి దగ్గరికి చేర్పించటానికి నాకు తగినంత శక్తిని ప్రసాదించు మాత అన్నాడు రాజసింహుడు. తదాస్తు. నీకు కామరూపము, కామగమనము మొదలైన దివ్య విద్యలతో పాటు తిరుగులేని విజయాలు కూడా నీ కైవసం అయ్యేటట్లు అనుగ్రహిస్తున్నాను. ఇక దుష్ట సంహారానికి ఉపక్రమించు నాయనా అని చెప్పి అతన్ని దీవిస్తూ కాళీమాత అంతర్ధానమైంది. రాజసింహుడు తాళపత్ర గ్రంథాన్ని హనుమంతు చేతికిస్తూ, హనుమంతు, ముందు ఈ మాంత్రికుడు పని పట్టించి ఆ తర్వాత రాజపుత్రిని అపహరించిన వాడి విషయం చూద్దాం. వీడితో మనకెప్పుడైనా ప్రమాదమే అని చెప్పి రాజసింహుడు అడుగు ముందుకు వేశాడు. హనుమంతు కూడా అతన్ని అనుసరించాడు. రాజసింహుడు హనుమంతు గుహలోకి అడుగుపెట్టేసరికి మాంత్రికుడు అప్పుడే కళ్ళు తెరిచి తన ఎదుట తాళపత్ర గ్రంథము కనిపించకపోయేసరికి చికాకు పడుతూ అటు ఇటు వెతుకుతున్నాడు. హనుమంతు హేళనగా, ఏమిటి గురు వెతుకుతున్నావు? తాళపత్ర గ్రంథమైతే నా దగ్గర ఉన్నది. మొసలి రూపంలో మమ్మల్ని చంపమని నువ్వు పంపిన చెకుముకి అయితే కొండవాగు క్రింద ఈ పాటికి సగం కుళ్ళి ఉంటాడు అన్నాడు. మాంత్రికుడు కళ్ళర్ర చేస్తూ, ఆయ్, నన్నే మోసం చేస్తారట్రా డింబకుల్లారా అన్నాడు తీవ్రంగా వాళ్ళని చూస్తూ. ఛీ, నోర్మై! దుర్బిణిలో తాళపత్ర గ్రంథం ఎక్కడున్నదో నాకు చూపించి దాన్ని తెచ్చి ఇస్తే మా రాజపుత్రిక ఉన్న చోటు చెబుతానని నాకు ఆశ కలిగించి తీరా నేను నా పని చేసుకుని వచ్చాక మమ్మల్నే చంపాలని పథకం వేస్తావుట్రా. ఇక నీ ఆటలు సాగవు. నీకంటే మేం జిత్తుల్లో తీసిపోన్రా. మా రాజసింహుడు ఇప్పుడే కాళీమాత వరాలని పొంది వచ్చాడు అన్నాడు హనుమంతు. వెంటనే మాంత్రికుడు మంత్రపఠనం చేయబోయాడు. వెంటనే రాజసింహుడు సింహం రూపం ధరించి ఆ గుహంతా ప్రతిధ్వనించేటట్లు భీకరంగా గర్జిస్తూ మాంత్రికుడు భుజం మీదకి లంఘించి అతడి కుత్తుకను కొరికివేశాడు. మాంత్రికుడు విలవిలలాడుతూ క్రిందపడి ప్రాణాలను విడిచిపెట్టాడు. అమ్మయ్య, ఒక పీడ విరగడైంది. ఇక రాజపుత్రిని చెరపట్టిన వాడి దగ్గరికి వెళదాము. నీ కామగమనాన్ని ఉపసంహరించుకోవయ్యా బాబు అన్నాడు హనుమంతు. తల్లి, కామగమన మహాశక్తి, నన్ను మా హనుమంతుని ఉజ్జయిని రాజపుత్రికి అయిన రూపసుందరి ఉన్న చోటికి చేర్పించు అని రాజసింహుడు హనుమంతు చేయి పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆ గుహలో అభయానంద మాంత్రికుడికి రాజపుత్రిని రాజసింహుడి రూపంలో మోసగించి తీసుకుని వెళ్ళిన కరాళ మాంత్రికుడికి చాలాసేపటి నుంచి హోరాహోరీ పోరాటం జరుగుతున్నది. రాజపుత్రిని ఉజ్జయిని రాజమందిరం నుంచి తన మంత్రశక్తితో తన నివాసానికి కరాళుడు తీసుకుని వెళ్ళటం మంత్రదర్పణంలో చూసిన అభయానందుడు ఇక తన అనుచరుల వలన కరాళముఖుడు తనకు లొంగడని భావించి తానే స్వయంగా బయలుదేరి కరాళముఖుడి నివాసానికి వచ్చాడు. అతడు అక్కడికి రాగానే ఇద్దరు మాంత్రికులకు పోరాటం ప్రారంభమై క్రమక్రమంగా భయంకర స్థాయికి చేరుకున్నది. రాజపుత్రిక ఆ గుహలో ఒక మూలన నిల్చొని ఆ మాంత్రికులిద్దరి పోరాటాన్ని రెప్పవేయకుండా చూస్తున్నది. ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా తన జీవితం మటుకు
బందీగానే ఉండిపోతుందని, తనను రక్షించడానికి ఏ భగవంతుడు దిగిరాడని ఆమె నిరాశతో ఉన్నది. ఆ సమయంలో రాజసింహుడు హనుమంతుతో కలిసి ఆమె పక్కన ఆవిర్భవించాడు. అతన్ని చూడగానే రూపసుందరి, రాజా, ఇక్కడికి ఎలా వచ్చావు అన్నది ఆనందంతో అతన్ని కౌగిలించుకుంటూ. రాజసింహుడు రాజపుత్రి వీపు తడుతూ, అదంతా తర్వాత చెబుతాను రూపా. మీ మందిరంలోని తాళపత్ర గ్రంథం వలన దేవిని ప్రత్యక్షం చేసుకొని ఆ తల్లి వలన కొన్ని శక్తులు పొంది వచ్చాను అన్నాడు. అప్పటికే మాంత్రికులిద్దరూ తమ తమ మంత్రమహిమలను ఒకరి మీద మరొకరు ప్రయోగించుకొని వాటిని పూర్తిగా పోగొట్టుకుని ఉన్నందున మామూలు మనుషులుగా మిగిలి ముష్టి యుద్ధానికి ఉపక్రమిస్తున్నారు. రాజసింహుడు మళ్లీ సింహరూపం ధరించి భయంకరంగా గర్జిస్తూ మాంత్రికుల మీదకి దూకాడు. ఆ సింహాన్ని చూసి నిశ్చేష్టులైన ఆ దుష్టులిద్దరినీ తన కోరలతో చీల్చివేసి వారు మృతులై క్రింద పడిపోగానే రాజసింహుడు నిజరూపం ధరించాడు. రూపసుందరి, హనుమంతు పరమానందంతో అతడి దగ్గరకు చేరుకున్నారు. రాజసింహుడు కుడి చేత్తో రూపని, ఎడమ చేత్తో హనుమంతును పట్టుకొని కామగమన విద్యను స్మరించుకొని తాను ఉజ్జయిని రాజమందిరంలో ఉండాలని కోరుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. తిరిగి కళ్ళు తెరిచి చూసేసరికి అతడు రూపతోనూ హనుమంతుతోనూ మహారాజు దంపతులు ఎదుట ఉన్నాడు. రాజదంపతులు తమ పుత్రికను కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. రాజసింహుడు తాళపత్ర గ్రంథాన్ని మహారాజుకు సమర్పించాడు. తన పుత్రిక వలన జరిగిందంతా తెలుసుకొని మహారాజు, మహారాణి రాజసింహుణ్ణి కొనియాడారు. తన వాక్కు సత్యమైనందుకు మంత్రి సంతోషంతో రాజసింహుణ్ణి ప్రశంసించాడు. తమ ప్రభుపుత్రికను మాంత్రికుల బారి నుంచి రాజసింహుడు రక్షించి తీసుకుని వచ్చినందుకు ఉజ్జయిని పౌరులు సంతోషిస్తూ ఉండగా ఒక శుభముహూర్తంలో మహారాజు రాజసింహుడికి, రూపసుందరికి వివాహ మహోత్సవం జరిపించాడు. మాయావి జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, ఈ జానపద నవల మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.